పరిశుద్ధుడు 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 అని నిత్యము దూతలతోనూ పరిశుద్ధులతోనూ కొనియాడబడుతున్న మన త్రియేక దేవాన్ని స్తుతులు స్తోత్రాలయ. గొప్పైన ఆరాధన, మమ్మల్ని బలపరిచే ఆరాధన, మాకు ఆదరణ ఇచ్చే ఆరాధన, స్తుతి ఆరాధనగా మీరు మాకు అందించినందుకు స్తోత్రాలు. నువ్వు చేసిన మీరున్నింటిని బట్టి స్తోత్రాలు. ఏ అపాయము రాకుండా మా గుడారములు నీ యొక్క నిత్య నిబంధనతో కప్పివేసినందుకు స్తోత్రాలు. ఏ యొక్క దేవుల గుడారములు సమీపించకుండా క్రీస్తు రక్తమని కొత్త నిబంధనను మీరు పోషించినందుకు స్తోత్రాలు. నా ప్రభా కృతజ్ఞత హృదయముల వరమై నీళ్లు కుమ్మరించినట్లుగా మీ సన్నిధిలో హృదయాలను కుమ్మరించగలిగే నడిపింపును మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. తండ్రి నీకు పిల్లలుగా సన్నిధికి ఒక చోట సమకూర్చబడి మిమ్మల్ని ఆత్మతో సత్యముతో ఆరాధించుండగా ఈ బలమైన నడిపింపు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ఈ పరిశుద్ధాత్మ సంచారము మా మధ్య ఉంచినందుకు స్తోత్రాలు. మీరు మమ్మల్ని ఆధ్యాత్మికంగా బలపరుస్తున్నందుకు వందనాలు. ఇంతవరకు కూడా వేరే దేవుడిగా ఎడబాయి నాథునిగా ఆయన మీరు మాకు సమీపంగా ఉండి వ్యాధుల్లో, బాధల్లో, రోగాలలో, కుంగులలో, దుఃఖములో, కన్నీటి బాధ్యతలో, సమస్తములో కూడా మీరు మాకు తోడై ఉండి మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలు. ఆయన మీరు మాకున్న దేవుడు, నిజంగానే మీరు మా దాగు చోటు నీవు, ఆయన మా ఆశ్రయ దుర్గము నీవు, మా రక్షణ శృంగము నీవు. ఈ యొక్క పాప భూయిష్టమైన లోకములో ఆయన మా యాత్రను కొనసాగిస్తూ ఉంటుండగా అనేకమైనటువంటి ఇబ్బందులు, అనేకమైన బాధలు ఉన్నప్పటికీ కూడా దానికి గడిచిన నెలంతా కూడా మీ కాపుదల మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. గడిచిన నెలలో మీరు మా జీవితాల్లో, మా కుటుంబాల్లో మీరు చేసిన ప్రతి మేలు ఉపకారంగా స్తోత్రాలు. తీసుకొని ప్రభు యొక్క స్తుతి అర్పణ, తీసుకొని నా ప్రభు యొక్క కృతజ్ఞత అర్పణ, ఇగో నా తండ్రి యొక్క నా తండ్రి పెదవులతో, హృదయముతో, మా యొక్క కంఠములతో శ్రేష్టమైన కీర్తనలు, కొత్త కీర్తనలు యెహోవా పేరిట పాడుటలో నా యొక్క అర్పణ అంతటినీ కూడా మీరు స్వీకరించమని మా జ్ఞాపన స్వీకరించండి. తద్వారా మీరు మాకు మాట్లాడండి. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం. మీరు మాట్లాడితే మాకు మేలయ. మీరు మాట్లాడితే మాకు క్షేమము. మీరు మాట్లాడగానే వెలుగు వస్తుంది. మీరు మాట్లాడగానే మా బలహీనతలు పోతాయి. మీరు మాట్లాడితే గొప్ప నెమ్మది కలుగుతుంది. ఈ రోజున నా తండ్రి ఆరాధన అంతటిలో కూడా మీ బలమైన నడిపింపు మాకు అందరికీ అనుగ్రహించి వాక్యము ద్వారా మీరు మా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరచమని మా కొరకు అతి త్వరలో రానయ్యున్న మా ప్రభువైన యేసయ్య శక్తి కలిగిన నామమున ఈ ప్రార్థన, ఈ స్తుతి ఆరాధన సమర్పించుకొని అడిగి వేడుకొని పొందుకొనిస్తున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందాం. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ పరిశుద్ధ పునరుద్ధరణ ప్రభుత్వ ఆదివారపు ఆరాధనలో పాలుభాగస్తులైన మీ అందరికీ కూడా ప్రత్యేకమైనాలు. స్తుతి ఆరాధన అయిన తర్వాత ప్రార్థన జరుగుతున్నప్పుడు పోయే వారు ఖచ్చితంగా ముందు ఉండాలి. రాజుగారు ఉన్నట్టుగానే మీరు ఈ స్థలాలకు వెళ్ళకూడదు. ప్రార్థన అయినంత వరకు కూడా మీరు ముందే ఉండాలి. రెండవది ప్రభుత్వాలు ఇచ్చేవారు కూడా ముగింపు ప్రార్థన అనగానే మీరు కూడా కొంతమంది దిగిపోతున్నారు. లేదు, ముగింపు వరకు ఆశీర్వాదం ఇచ్చేంత వరకు కూడా ప్రభుత్వాలు ఇచ్చేవారు కూడా నాతో పాటే ఈ స్టేజ్ మీద ఉండాలని కూడా మనం చేస్తున్నారు. అదే క్రమాన్ని మీకు తెలియపరుస్తున్నారు. ప్రజల్లో దేవుడు మనందరినీ ప్రేమించి మరొక మారు జ్ఞాపకం చేసుకుని సజీవ లెక్కలో ఉంచి ఆయన సన్నిధికి కొట్టుకుని వచ్చిన ఏక నాథునికి మనందరి తరఫున నేను హృదయపూర్వకంగా దేవుని స్తుతిస్తున్నాను, ప్రభువుని కనపరుస్తున్నాను. కింద కూర్చున్న వాళ్ళు దయచేసి ఏరికి వచ్చేయండి. మీరు వచ్చి వాక్యం వినాలని నేనైతే ప్రభువుగా మనం చేస్తున్నాను. స్థలాలు ఖాళీగా ఉన్నాయి. కింద కూర్చున్న వాళ్ళు దయచేసి పై హాల్లోకి రావాలని మనం చేస్తున్నాను. బాల్కనీలో కూర్చున్న వాళ్ళు కూడా దయచేసి ఈ క్రమాన్ని పాటించాలని మనం చేస్తున్నాను. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి మనం ప్రయత్నం చేద్దాం. మంచి సమయాన్ని మనం కలిగి ఉన్నాం. మన హృదయాలు కూడా తేలిక పరచబడ్డాయి. ఎంతో భారంతో వచ్చిన మీరు స్తుతి ఆరాధన ద్వారా నేనైతే నమ్ముతూ ఉన్నాను. దేవుడు మనకి గొప్ప ఆదరణ ఇచ్చాడని కూడా నేను నమ్ముతూ ఉన్నాను. తేలికగా చేయబడిన హృదయాలతో
భారభరితమైన హృదయం తొలగిపోయి నెమ్మది కలిగిన హృదయం దేవుడు ఇచ్చిన విధానాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ, రెండవదిగా ఆ యొక్క హృదయంలోనికి ఇప్పుడు వెంటనే దేవుని వాక్యమనే ఆదరణ మనలో ప్రవేశించగలిగితే ఇంకా అద్భుతమైనటువంటి నెమ్మదిని మన యొక్క జీవితంలో సమాధానంగా మనం పొందుకుంటాం. కాబట్టి ఉదయకాల సమయంలో 10 నిమిషాలు దేవుని యొక్క వాక్యం వినడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఆదికాండము 28వ అధ్యాయం మనం 10 నుండి 22 వచనాలు చదవగలుగుతాం. కాబట్టి ఆ యొక్క చదవబడినటువంటి వాక్య భాగం గుండా కొన్ని ఆధ్యాత్మికమైన విషయాలు తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఆదికాండము 28వ అధ్యాయం 22వ వచనాన్ని మూలవాక్యాన్ని ఎవరైనా చదివి వినిపించాలని మనం చేస్తున్నాం. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమును, మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించేదనని మొక్కుకొనెను. 2వ భాగాన్ని మరొకసారి చదువుదామండి. ఇంకెవరైనా చదవండి, సేమ్ వాయిస్ వద్దు. మేల్ ఫీమేల్ చదివారు కాబట్టి మేల్ కింద ఎవరైనా పురుషుల నుండి ఆ చివరి భాగాన్ని మరియు అనే మాట ఉంది కదా, చివరి భాగం మరియు 2వ భాగం నీవు నాకు ఇచ్చు యావత్తులో 2వ భాగం కనిపించిందా? మరియు నీవు నాకు ఇచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించేదనని మొక్కుకొనెను. ఒకసారి ఆ వాక్య భాగం అంతా కూడా కాంటాక్ట్ చదువుతారా మీరు ఎవరైనా? బయటికి చదవద్దు. 1 మినిట్ మీకు సమయాన్ని ఇస్తూ ఉన్నారు. మీరు చదవడానికి ప్రయత్నం చేయండి. మీరు కాలయాపన చేయడానికి వచ్చారని నేనైతే భావించడం లేదు. ఏదో విషయం నేర్చుకోవడానికి వచ్చారనుకోండి, నేను నమ్ముతున్నాను. ప్రభు మీతో మాట్లాడాలి అంటే కాంటెక్స్ట్ తెలియాలి, సందర్భం తెలియాలి. ఏంటి ఆ సందర్భం అనేది 10వ వచనం నుండి 22వ వచనం వరకు మీరు చదవగలిగితే మీకు అర్థమైపోతుంది. ఎందుకంటే ఇందాక బైబిల్ రీడింగ్ చేస్తున్నప్పుడు మీరు చాలా మంది రాలేదు. ఏ వాక్య భాగం చదివించారు పాస్టర్ గారు అని మీరు చాలా మందికి అనుమానం ఉండవచ్చు. అనుమానం ఎందుకులండి? ఆ వాక్య భాగం చెప్పాను, మీరే చదవండి. మీ యొక్క ఆధ్యాత్మికమైన స్థితిలో దేవుడు మీకు ఇస్తున్న తలంపులను బట్టి కట్టుబడడానికి ప్రయత్నం చేయండి. మీకు అర్థం కాని దానిని ఇప్పుడు పరిశుద్ధుడైన దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ప్రైమరీగా మీకు ఎంతవరకు ఆ వాక్య భాగం అర్థమైందో మీరు నోట్ చేసుకోండి, ఆలోచన చేయండి, మీ హృదయంలో భద్రపరచుకోండి. ప్రైజ్ ది లార్డ్. 22వ వచనం మనం చదువుకున్నాం. మూలవాక్యంగా 2వ భాగం, ముఖ్యంగా 2వ భాగం. మరియు నీవు నాకిచ్చి యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మొక్కుకొనెను. ఎవరు మొక్కుకున్నారు? మీ చదువుకున్న కాంటెక్స్ట్ లో ఎవరు చదివారు? ఎవరు అనుకున్నారు? మొక్కుబడి ఎవరు చేసుకున్నారు చెప్పాలి. యాకోబు చేసుకున్నాడు. ఇక్కడ దేవుడు ఏమైనా నీ యొక్క రాబడి అంతటిలో కూడా నాకు నీ యొక్క 10వ భాగం అంతా కూడా ఇవ్వాలి అని ఏమైనా ఇక్కడ కండిషన్ పెట్టాడా? లేదు. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఈ రోజున నా యొక్క ముఖ్య అంశం ఏమిటి అనగా స్వేచ్ఛాపూర్వకమైనటువంటి అర్పణ లేదా స్వేచ్ఛాపూర్వకమైనటువంటి కానుకలు, స్వేచ్ఛాపూర్వకమైనటువంటి అర్పణలు అనే అంశంతో నేను మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. వెరీ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మీరు మనసు కనుక పెట్టగలిగితే కొన్ని విషయాలు మీకు అర్థమవుతాయి. ఎందుకనగా మీకు కానుకలు ఇవ్వడం మీకేం కొత్త కాదు. కానుకలు ఎలా ఇవ్వాలో వేరొకరు మీకు నేర్పక్కర్లేదు. కాబట్టి మీరు ఇచ్చే విషయంలో మీకంటూ ఒక పద్ధతి ఉంది, మీకంటూ ఒక ఆలోచన ఉంది, మీకంటూ ఒక నడిపింపు కూడా ఉంది. కాబట్టి నేను వాటిని ఆయన సెన్సిటివ్ విషయాల్ని టచ్ చేయడం లేదు, కానీ వాక్యాన్ని మాత్రమే మీకు నేను తెలియపరచడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఎందుకనగా మీరు ఒక తరం వైపు ఉన్నారు, అంటే మీరు ఒక తరం ఉంది, మీ తరువాతి తరం ప్రారంభమైంది, మీ యొక్క తరువాతి తరం సంఘంలో ప్రారంభమైంది. వారు ఎక్కడి నుండి నేర్చుకుంటారు అంటే 100%
మీ ద్వారానే నేర్చుకుంటారు. కాబట్టి మీరు చేస్తుంది క్రమమా లేకపోతే అక్రమమా అనేది మొదటిగా మనం క్లారిటీ తీసుకోవాలి. తీసుకున్న తరువాత మన తరువాత తరానికి మనం నేర్పించాలి. జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకనగా ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం రెండవ వారం, వస్తున్న వారం మనం కృతజ్ఞత అర్పణల ఆరాధన పండగ హార్వెస్ట్ ఫెస్టివల్ గా మనం జరుపుకోబోతూ ఉన్నాం. అది చారిత్రాత్మకమైనటువంటి పండగ. అది యూదుల పండగ. ఏంటి? దానికే కృతజ్ఞత అర్పణల పండగకే వేరొక పేరు ఏమిటనగా కోతకాల పండగ అని కూడా మనం పిలుస్తాం. సాధారణంగా యూదులకు ఎన్ని పండుగలు ఉన్నాయి? 7 పండుగలు ఉన్నాయి. లేవియాకాండము 23వ అధ్యాయం చదివితే గనక దేవుడే స్వయంగా వారికి యొక్క 7 పండుగలను కూడా ఆచరించమని చెబుతాడనమాట. ప్రతి పండగ వెనకాల కూడా యేసుక్రీస్తు ప్రభువారు కనిపిస్తారు. అందు నిమిత్తమే దేవుడు అర్పణలు కానీ బలియాగాలు కానీ లేకపోతే ఇతర ఏదైనా ఒక సర్కమ్స్టాన్సెస్ కానీ లేకపోతే ఇంకేమైనా కూడా బలికి సంబంధించినవి, దానాలకు సంబంధించినవి, దేవుని మందిరంలో అర్పింపబడిన వాటి విషయంలో ఏదైనా దేవుడు నియమకంగా ఇచ్చాడు అంటే దాని వెనకాల యేసుక్రీస్తు ప్రభువారు ఉంటారు. యేసు ప్రభువారు అనే వారిని చూపించడానికి ఆ యొక్క పండుగలు కానీ అర్పణలు కానీ బలియాగాలు కానీ వేడుకలు కానీ ఇంకేమైనా కావచ్చండి. అవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారికి ఛాయ అంటే నీడ, షాడోగా ఉన్నాయి అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో ఏమని రాయబడింది అనగా, ఇవి రాబో వాటి ఛాయయే కానీ నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది అని పరిశుద్ధుడు అపోస్తలుడైనటువంటి పౌలు వారు ఆ యొక్క సత్యాన్ని తెలియపరిచాడు. జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. 7 పండగల వెనకాల యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. మనం ఏది చేసినా కూడా యేసు ప్రభువారికి అది రిలేటివ్ గా ఉండాలి. యేసయ్యకి అది రిలేటివ్ గా ఉండాలి. దేవుని కనెక్ట్ అవ్వాలి. మనకు సొంత జ్ఞానంతో కానీ మన సొంత ఆలోచనతో కానీ సొంత నడిపింపు మీద ఆధారపడితే కనుక యేసు ప్రభువారు కనిపించారు. ఆరాధన ఉంది. ఆరాధన అంతా కూడా ఎవరిని హైలైట్ చేయాలి? యేసు ప్రభువారిని హైలైట్ చేయాలి. మనుషులు హైలైట్ అవ్వడానికి వీలులేదు, వ్యక్తులు హైలైట్ అవ్వడానికి వీలులేదు. ఒకవేళ మేము హైలైట్ అవ్వాలని మీరు ఎవరికైనా ఆశ ఉంటే కనుక సారీ టు సే ఇది సరైన స్థలం కాదండి. మీరు ఎప్పటికీ కూడా హైలైట్ ఇక్కడ అవ్వకూడదు. ఒకవేళ హైలైట్ అవ్వాలనుకుంటే మీలో లూసిఫర్ ఉన్నాడని అర్థం. ఎందుకనగా లూసిఫర్ యొక్క ఆలోచన ఏమిటనగా దేవుని స్థానాన్నే దోచేయాలి అనుకుంది. దేవునికి ఇవ్వబడిన ఘనతనే పొందుకోవాలనుకుంటుంది. ఎలా అయితే యెహోవా దేవుణ్ణి, త్రియేకనాథుణ్ణి, దేవదూతలు, కోటాను కోట్ల దేవదూతలు ఆ పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడుతూ ఉన్నారో అలాగనే నేను కూడా స్తుతింపబడాలని, నేను కూడా ఆరాధించబడాలని కోరుకొని లూసిఫర్ పతనమైపోయింది. ఒకవేళ మనలో ఎవరైనా అలా ఉంటే గనక మళ్ళా చెప్తున్నాను, మీరు ఘనత వహించడానికి ఇది స్థలం కాదు. లోకంలో మీకు ఘనతలు రావచ్చు, లోకంలో మీకు మహిమలు రావచ్చు, మా లోకంలో మీరు చాలా ఘనులు కావచ్చు, కానీ దేవుని సన్నిధిలో ఘనుడు దేవుడే, మహిమాన్వితుడు దేవుడే. ఆ యొక్క స్థితికి, ఆ యొక్క అన్నిటికీ కూడా ఆది సంభూతుడు యేసుక్రీస్తు ప్రభువారే. కాబట్టి మనం చేసే ప్రతి పని వెనకాల ఎవరి స్వరూపం ఉండాలి, ఎవరి స్వరూపం ఉండాలి, ఎవరి నిజ రూపం ఉండాలి అనగా యేసుక్రీస్తు ప్రభువారు ఉండాలి. మనం అందుకే వచ్చామండి. మనం వచ్చింది యేసు ప్రభువుని తెలుసుకోవడానికి వచ్చాం. యేసు ప్రభువులో బలపరచబడడానికి వచ్చాం. యేసయ్యకు సమీపంగా ఉండడానికి మనం ఆయన యొక్క మందిరానికి వచ్చామన్న సత్యాన్ని మీరు ఎన్నటికీ కూడా మర్చిపోకూడదు అనమాట. కాబట్టి జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకుందాం ప్రియులారా. 7 పండుగలు ఉన్నాయి. 7 పండుగలు కూడా యేసు ప్రభువారిని హైలైట్ చేస్తున్నాయి. నా ఉద్దేశం అది కాదు. 7 పండుగల గురించి చెప్పి నేను వాక్యాన్ని ముగించాలని అనుకోవడం లేదు. నా కాంటెక్స్ట్ ఏమిటి అనగా 10వ వంతు. ఎందుకనగా యాకోబు ఆ 10వ వంతు ఇస్తాను అని కూడా దేవుని సన్నిధిలో మొక్కుబడి చేసుకున్నాడు. అయితే అది ఎలాంటి మొక్కుబడి, అది ఎలా ఇవ్వబడింది అనేది నా యొక్క అంశం అనమాట. జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకుంటే ఈ తరాన్ని నేను మార్చలేను, కానీ ఖచ్చితంగా చెప్తూ ఉన్నాను, నెక్స్ట్ జనరేషన్ సరైన మార్గంలో ఉండబోతుంది. ఆమె చెప్తారా? నేను ముందున్న తరానికి నేనేమి చెప్పలేను. పైపెచ్చి ఏదైనా చెప్తే నా మీద రాళ్ళేస్తున్నారు. మీకు అది తెలియదు. తెలిసింది చెప్తూ ఉంటే మీకు అర్థం కావడం లేదు. దానికి ఇంకేదేనికో ఆపాదించుకుంటున్నారు. ఇంకేదో పాస్టర్ గారు ఎవరినో ఉద్దేశించి అన్నాడని గలిబిలి చేసుకుంటున్నారు. అంటే మీకు వాక్యంతో కనెక్ట్ అవ్వలేదు, వాక్యం మీకు అర్థం కాలేదు. జాగ్రత్తగా చెప్తున్నాను, నేను సోకాల్డ్ ఎవరైతే ఉన్నారో వారికి పరిచయం చేయడానికి రాలేదు. వారి కోసం ప్రార్థన మాత్రమే చేస్తాను. మరలా క్లారిటీ ఇస్తున్నాను.
నా జనరేషన్ ఒకటి ఉంది. దేవుడు ప్రతి తరానికి ఒక సేవకుడు నిలుపుకుంటాడు. ఆ తరానికి సేవ చేసిన తర్వాతే అతడి ప్రాణాలను దేవుడు తీసుకుంటాడు. అలాగనే దేవుడు ఒక తరానికి ఒక సేవకుని ఇచ్చినట్లుగా నేను తరువాత తరానికి సేవకుని మాత్రం క్లారిటీ మీకు ఇస్తున్నాను. వారిని క్రమపరుస్తాను, వారిని బలపరుస్తాను, వారిని ఏ రీతిగా మార్చాలో ఆ రీతిగా మార్చడానికి నేను ప్రయత్నం చేస్తాను. మాట వినేవారికే కదండి మనం చెప్పాలి, అవునా కాదా? సరి చేసుకోవాలని ఆలోచన ఉన్నవారికే కదా మనం ఏదైనా చెప్పాలి. నేను వినను, నా ఇష్టం, నేను చేస్తున్నంతా కూడా 100% కరెక్ట్ అన్న ఆలోచన మీలో ఉంటే కనుక సేవకుడుగా నేను ఉంది వేస్ట్ కదా. అందుకే మీకు నేను ఒక విషయం చెప్పాలని క్లారిటీ ఇస్తున్నాను. వాక్యం ఎలా చెప్పాలో మీరే నాకు శనివారం ఒక కాగితం మీద రాసి నాకు ఇవ్వండి, అదే చదివేస్తాను ఇక్కడ. ఓకే, నో ప్రాబ్లం. మీకు నచ్చిన మెసేజ్ మీకు కావాలి అంటే మీరు కాగితం మీద నాకు ముందు రోజు రాసి ఇచ్చేయండి, వాట్సాప్ చేసేయండి. నేను పేరు చెప్పకుండా అదే చదివేస్తాను. హ్యాపీ కదా, సమస్య ఉండదు కదా. సమస్య ఎవరైనా పాస్టర్ గారు తెచ్చుకుంటారంటే సంఘంలో కావాలని వాంటర్లీ సమస్యలు తెచ్చుకుంటాడా పాస్టర్ గారు? ముందు స్థలాన్ని తవ్వుకుంటాడా పాస్టర్ గారు? ఎందుకు అలా చెప్తున్నాడు అంటే వాక్యం చెబుతుంది. వాక్యంలో ఉంటే మనం ఏం చేయగలం? వాక్యంలో ఉంటే మనం ఏం చేయగలమండి? అందుకే ఇంకోటి కూడా ఒక స్థలంలో అన్నాను అనమాట, వేరే కొంత అన్నాను, అది కొంచెం హాస్యాస్పదంగా ఉంటుంది. ఒకవేళ మీకు బైబిల్లో పాస్టర్ గారిలో మీకు నచ్చదు ఏదైనా ఉంటే పాస్టర్ గారిని మార్చేయడానికి మీరు చాలా ప్రయత్నాలు చేస్తారు కదా, ఓపెన్ ఫ్యాక్ట్ అది. రెండవది, బైబిల్లో కూడా మీకు నచ్చినవి చాలా ఉన్నాయి, చింపేయగలరా? బైబిల్లో మీకు నచ్చినవి చాలా ఉంటాయి, బైబిల్లో చింపేయగలరా? అంత ధైర్యం మీకుందా? చింపేస్తే కనుక నేను ఓపెన్గా చెప్తూ ఉన్నాను, ఈ బైబిల్ అంతా కూడా ఆశీర్వాదాలే ఉంటాయి కానీ హెచ్చరికలు, గద్దింపు ఏమీ ఉండవు. ఎంటి అట్టుండిపోతుంది, అట్టొకటే ఉండిపోతుంది. ఎందుకంటే మనకు నచ్చిన బోర్డు ఉంటాయి ఇందులో, మనకు నచ్చినవి చాలా ఉంటాయి ఇందులో, అవునా కాదా? అలా అనుకుంటే చింపుకుంటూ వెళ్తే బైబిల్ ఉంటారండి ఇందులోని. అర్థం చేసుకోండి. ఏదైనా దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే వేరొకరికి ఆపాదించి వారిని బాధ పెట్టడానికి మీరు ప్రయత్నం చేయకూడదు. అందరితో దేవుడు మాట్లాడతాడు, ఈవెన్ నాతో కూడా మాట్లాడతాడండి, నాతోనే మాట్లాడతాడు. ఫస్ట్ మీ దేశా విషయం వాక్యం సిద్ధపడుతూ ఉన్నప్పుడు నాలో ఉన్న లోపాలే కనిపిస్తాయి. వెంటనే మోకరించి ప్రభువును క్షమించు అంటారు. అమ్మో ఇది చేయట్లేదని నేను ముందు రిపీట్ అవుతాను. తరువాతే రిపీట్ అయిన తరువాతే మీకు నేను ఆ విషయాన్ని చెప్తాను. నాలో మార్పు లేనప్పుడు నేనెందుకు చెప్తాను? నేను ఒక తప్పని చెప్తున్నప్పుడు చాలేరా బాబు నువ్వు అదే తప్పు చేస్తున్నావు, నీ మాట ఎవరు వింటాడని అంటారా లేదా? తప్పు చేస్తున్నవాడు తప్పుని ఖండించలేడు. ఆ తప్పును మార్చుకొని సరిదిద్దుకొని అప్పుడు చెప్పాలి తప్పు తప్పని. అలాగే ఇక్కడ వాక్యం మొదటిగా సేవకుడిగా నాతో మాట్లాడుతుంది. నాతో మాట్లాడి నీలో లోపాలు, నాలో ఉన్న లోపాలని సవరించడానికి ప్రయత్నిస్తుంది. ఆరోగ్యమూర్తి గారు అనేటువంటి ఒక దైవ సేవకుడు, చెప్తా జాగ్రత్త వినండి. బైబిల్ ట్రాన్స్లేట్ చేయడానికి ఒక పని ఒప్పుకున్నాడు వేరే వాళ్ళకి, ఫారెనర్స్తో. వాళ్ళతో ఒప్పందానికి వచ్చాడు. ఈయన బ్రాహ్మణుడు కాబట్టి పదజాలం చాలా బాగుంటుందనే ఉద్దేశంతో ఒక కాంట్రాక్ట్ బేసిక్ మీద ఆయన ఒక బైబిల్ తర్జుమా చేయడానికి ఒప్పుకున్నప్పుడు ఆయన అనుకున్నాడు, ఒకవేళ ఫారినర్ ఎవరైనా ఇంగ్లీష్లో యేసు ప్రభు వారి గురించి గొప్పగా చెప్తూ ఉంటే నేను దాన్ని మార్చేసి యేసు ప్రభు పాపి అని చెప్పడానికి బైబిల్ చదవడం మొదలుపెట్టాడు. అర్థమవుతుందా? ఆ యొక్క సేవకుడు, ఆ యొక్క మిషనరీ మంచి చెప్తాడు యేసు ప్రభు వారి గురించి. యేసు ప్రభు గొప్పోడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు, ఆయన చూపులో, మాటలో, చేష్టలో, క్రియలో ఏ పాపం లేదని చెప్తాడు. కానీ యేసు ప్రభు వారు పాపి అని ట్రాన్స్లేట్ చేస్తాను అని అనుకుంటాడు. ఎవరు? ఆరోగ్యమూర్తి గారే. అనుకున్నప్పుడు ఆయన ఏం చేస్తారు, కొంచెం కాంటెక్స్ట్ నాకు తెలియాలి అనే ఉద్దేశంతో బైబిల్ చదవడం మొదలు పెడతాడు. దేని గురించి? యేసు ప్రభు వారు పాపి అని చెప్పడానికి. మీరు నమ్ముతారో లేదో, ఎప్పుడైతే ఆ ఉద్దేశంతో బైబిల్ చదివాడో బైబిల్ అతనిలో ఉన్న పాపాన్ని చూపించిందట. లేదురా యేసు ప్రభు కాదు పాపి, నువ్వే పాపి అని చెప్పిందంట. ఎవరితో మొదటిగా మాట్లాడుతుంది? వాక్యం చెప్పేవాడితోని మొదటిగా వాక్యం మాట్లాడుతుంది. నమ్మిన వారు అలాగే చెప్తారా? వాక్యం చెప్పడానికి నిలబడడానికి ముందే ఆ సేవకునితో దేవుడు బలంగా మాట్లాడతాడు. అదే తప్పుడు నాలో గనక ఉంటే గనక ఇందులో ఎటువంటి ప్రత్యామ్నాయం లేదండి, ఎటువంటి పక్షపాతం కూడా లేదండి, ఎటువంటి ఇది కూడా లేదండి. ఆ యొక్క దేవునికి ఆలోచన అంతా కూడా ఒకలాగే ఉంటుంది. అది నువ్వైనా నేనైనా పాపి అని దేవుడికి అనిపిస్తే గనక దానికి తగ్గట్టుటువంటి పనిష్మెంట్ లేకపోతే శిక్ష లేకపోతే నడిపింపు అనేది ఖచ్చితంగా ఉంటుంది. నమ్మిన వారు అలాగే చెప్తారా? రైట్, ఇప్పుడు వద్దాం. 7 పండుగలు, ఇది నా ముఖ్య అంశం కాదు, మళ్ళీ చెప్తున్నాను. 7 పండుగలు కూడా 2 భాగాలు చేయాలి మీరు. ఎందుకంటే రానున్న ఆదివారం నా టర్మ్ కాదు కాబట్టి సంఘానికి
ఏదో విషయం చెప్పాలన్న ఆశ నాలో ఉంది కాబట్టి ఆ విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, అపార్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయకండి. రానున్న ఆదివారం రాబోతున్నటువంటి గెస్ట్ స్పీకర్ ఖచ్చితంగా ఈ విషయాలు చెప్తాడని నేనైతే ఆశిస్తున్నాను. కానీ ఉపోద్ఘాతంగా ఒక పరిచయంగా కాంటెస్ట్ అర్థం కావడానికి మీకు చెప్పేస్తూ ఉన్నాను. 7 పండుగలు ఉంటాయి. 7 పండుగలు 2 భాగాలు చేయాలి. ఒకటేమో వసంత కాలపు పండుగలు అంటారు. మొదటి భాగాన్ని వసంత కాలపు పండుగలు అంటారు, ఎందుకంటే యూదులకు వసంత కాలంలో వచ్చేటటువంటి పండుగలు అవి. రెండవ భాగం ఏమిటనగా శరత్ కాల పండుగలు అంటారు. అంటే ఆ యొక్క శరత్ ఋతువులో వచ్చేటటువంటి పండుగలు 3 ఉన్నాయి. మొత్తంగా 7 పండుగలు ఉంటాయి. ఈ 7 పండుగలలో మొదటి 4 పండుగలను కూడా వసంత కాలపు పండుగలు అంటారు. అంటూ యేసు ప్రభువారి కనెక్ట్ అవుతాయి అన్నమాట. యేసు ప్రభువారిని చూపిస్తాయి. ఎలా చూపిస్తాయి అనగా మొదటి 4 పండుగలు కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మొదటి రాకడలో నెరవేర్చబడినవి చెప్పబడతాయి. తరువాత రెండవది శరత్ కాలపు పండుగలు ఉన్నాయి. అవి యేసు ప్రభువారి యొక్క రెండవ రాకడ గురించినటువంటి సందేశాత్మకమైన పండుగలు. ఆ 3 పండుగలు ఏంటి? ఆ 4 పండుగలు అనగా పస్కా పండుగ, యేసు ప్రభువారి యొక్క బలియాగం. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని చెప్పబడింది. రెండవ పండుగ ఏమిటి అనగా యూదులకు పులియని రొట్టెల పండుగ, యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధుడు అని చెప్పబడే పండుగ. మూడవది ఏమిటి అనగా ప్రథమ ఫలముల పండుగ. ఇది కొంచెం మీరు ఓట్ చేయండి. ప్రథమ ఫలముల పండుగ, ఇది కొంచెం ఆలోచనలో పెట్టుకోండి, జాగ్రత్తగా భద్రపరచండి. ఏంటి ప్రథమ ఫలముల పండుగ అనగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుత్థానాన్ని తెలియపరిచేది. యేసు ప్రభువారు మరణ పునరుత్థానాన్ని మొదటి ఫలంగా ఆయన లేచాడని చెప్పేది. 4వ పండుగ ఏమిటి అనగా ఇక్కడ మనము వారముల పండుగ లేదా పెంతెకోస్తు పండుగ అంటాము. అంటే యేసు ప్రభువారు వెళ్ళి ఆదరణకర్తను ఈ లోకానికి పంపించడం అన్నమాట. 50వ దినాన్న యేసు ప్రభువారు తన ఆత్మను భూమి మీదకి దింపడం, సంపూర్ణంగా శాశ్వత కాలము కూడా ఆయన ఏదైతే వాగ్దానం చేశారో మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం ప్రకారం ఆయన శాశ్వతంగా మనతో యుగ సమాప్తి వరకు మనకి తోడుగా ఉండడానికి ఆయన తన యొక్క ఆత్మను మన మధ్యకు ఆయన పంపించాడు. ఇది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మొదటి రాకడికి సంబంధించినటువంటి విషయాలు. ఇది వసంత కాలపు పండుగలు యూదులకు. రెండవది ఏమిటనగా శరత్ కాలపు పండుగలు అన్నమాట. అవి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రెండవ రాకడికి సంబంధించినటువంటి పండుగలు, ఆ యొక్క రెండవ రాకడికి సంబంధించినవి. కాబట్టి అందులో 5వ పండుగ లేదా దానికి మొదటి పండుగ ఏమిటనగా బోరల పండుగ. అది యేసు ప్రభువారి యొక్క రాకడకు సూచన. ఆ యొక్క తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం చదివినప్పుడు ఆ దూతతో రాబోతున్నాడు, ప్రధాన దూతలతో రాబోతున్నాడు, బోర ఊదినప్పుడు ఆయన రాబోతున్నాడు అన్న మాటలు మీరు గమనించగలిగితే అది బోరల పండుగ అన్నమాట. రెండవది ప్రాయశ్చిత్త దినపు పండుగ. మీరు ఏం చేస్తారు అనగా ఇది కూడా యేసుక్రీస్తు ప్రభువారు రెండో రాకడలో ప్రతి మోకాలు వంగుతుంది, ప్రతి నోరు కూడా ఆయన దేవుడని ఒప్పుకుంటుంది. ఆ యొక్క ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ప్రకారం ప్రతి మోకాలు నీ ఎదుట వంగునట్లుగా నీవు అన్ని నామముల కన్నా పైనామముగా ఆయన నామమును హెచ్చించి ఉన్నావు అన్న విషయాన్ని మనకి యొక్క ప్రాయశ్చిత్త దినపు పండుగ మనకు తెలియపరుస్తుంది. 7వ పండుగ ఏమిటనగా ఇది యూదులకున్న చివరి పండుగ, యూదులకున్నటువంటి చివరి పండుగ. ఈ పండుగకున్న పేరు ఏమిటనగా పర్ణశాలల పండుగ లేదా కోతకాలపు పండుగ. మరలా చెప్తున్నాను, పర్ణశాలల పండుగ, కోతకాలపు పండుగ. మూడవది గుడారాల పండుగ అర్థం. యూదులకు ఇది చివరి పండుగ. మొదటి పండుగ ఏమిటి? పస్కా పండుగ. చివరి పండుగ ఏమిటి? పర్ణశాలల పండుగ లేదా ఇక గుడారాల పండుగ లేదంటే కోతకాలపు పండుగ. ఇది వీరికి సుక్కోత్ అనేటువంటి ప్రాంతంలో దేవుడు దాన్ని అనుగ్రహించాడు కాబట్టి దానికి గుర్తుగా ఈ పండుగకు వారు పెట్టుకున్న పేరు ఏమిటనగా సుక్కోత్ అనేటువంటి పేరు పెట్టుకున్నారు. దీనికి గల కారణాలు 3. ఈ పండుగ చేసుకోవడానికి గల కారణాలు ఏమిటనగా 3 కారణాలు. ఒకటి ఏమిటనగా గోధుమ పంట కోతకి రావడం. వారికి ఉన్నటువంటి ముఖ్య ఆహారం ఏదైతే ఉందో అంటే బార్లీ, గోధుమలు అనమాట. యవల పంట, రెండవది గోధుమల పంట. మనకి ఎలా అయితే వరి, చెరుకు ఎలా అయితే ఉంటుందో అలాగా వారికి యవల పంట అంటే బార్లీ, రెండవది గోధుమలు అనమాట, వీట్. ఈ యొక్క గోధుమల పంట ఈ రెండింటి బట్టి వారు ఏం చేస్తారు అనగా ప్రభుని స్తుతిస్తూ కృతజ్ఞత చెల్లించమని కూడా దేవుడు చెప్పాడు. వీరికి ప్రథమ ఫలముల పండుగ ఒకటి ఉందని చెప్పారు. అబ్జర్వ్ చేశారా? ప్రథమ ఫలముల పండుగ దేనికి సంబంధించింది? వసంత కాలపు పండుగ, వసంత కాలంలో చేసుకునేది. అది వారికి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మొదటి రాకడికి సంబంధించిన పండుగ. రెండవ పండుగ మళ్ళా చేస్తున్నారు, క్రీస్తు రెండవ రాకడికి సంబంధించిన పండుగ. ప్రథమ ఫలముల పండుగ పునరుత్థానానికి సూచన. అంటే ఏంటి? ఆయన భూమిలో
విత్తనంగా ఆయన నాటబడ్డాడు, పూడ్చబడ్డాడు, కప్పివేశారు. ఇప్పుడు పునరుత్థానం అంటే ఏంటి? ఆయన ఆ యొక్క సమాధిలో నుండి మొక్కగా తిరిగి లేస్తున్నాడు. ఆయన ఆ యొక్క సమాధిని చీల్చుకొని రాబోతున్నాడు అని సూచన ప్రథమ ఫలముల పండగ. కాబట్టి వీరు ఈ పండగను ఏం చేస్తారు అనగా కోత ప్రారంభానికి వారు ఏం చేస్తారు అనగా కోసేటప్పుడు దానిలో నుంచి కొన్ని గోధుమలను, కొన్ని ఎవలను తీసుకుని వచ్చి వారు ప్రభుకి సమర్పిస్తారు. అది ప్రథమ ఫలముల పండగ. పంటలో మొట్టమొదటి దేవునికి ఇచ్చేయడం అనమాట. అందులో కొంత భాగం దేవునికి ఇచ్చేయడం అనమాట. అది ఎంత పండితే అంత దేవుని సన్నిధికి తీసుకొని రావడం అంట. అంటే ప్రథమంగా పుట్టింది. మీలో చాలా మంది కూడా నాకు నిమ్మకాయలు ఇస్తారు, చాలా మంది కూడా మామిడికాయలు ఇస్తారు, చాలా మంది కూడా మాకు జామకాయ ఇస్తారు. ఎందుకు ఇస్తారు అంటే వారే చెప్తారు, ఈ సంవత్సరానికి ఈ యొక్క చెట్టు మొట్టమొదటిసారిగా పండిన ఆ కాయండి, వచ్చినటువంటి పువ్వండి, వచ్చినటువంటి కూరగాయండి. నిజం చెప్తున్నాను, మీరు చాలా మంది కూడా అది నాకు ఇచ్చేస్తారు. ఓపెన్గానే చెప్తున్నాను. అది ఒకటైనా రెండైనా సింగిల్ అయినా ఒక బీరకాయ అనుకోండి, అది ప్రథమంగా కాసింది కాబట్టి అది మా పాస్టర్ గారికి ఇచ్చేయాలి అని చాలా మంది కూడా ఇస్తూనే ఉన్నారు. అంటే ప్రథమ ఫలము అది దేవునికి ఇచ్చేయాలి. అది దేవునిది. తర్వాత కాస్తుంది కదండి, జాగ్రత్తగా వినాలి. తర్వాత మళ్ళా కాస్తుంది, అది ఆ చెట్టు మళ్ళా కాస్తుంది, చాలా విస్తారంగా కాస్తుంది, చాలా సమృద్ధిగా కాస్తుంది. అప్పుడు వీరేం చేస్తారు అనగా కోత చివరలో వస్తారనమాట. కోత చివరికి వస్తుంది. కోత చివరికి వచ్చినప్పుడు దాన్ని వీరు శరత్ కాలపు పండగలలో కోత కాలపు పండగ, చివరి పండగ ఈ పండగను వారు ఆచరించి వారి సమస్తమును కూడా దేవుని సన్నిధికి తీసుకుని వచ్చి కృతజ్ఞత చెబుతారు, దేవునికి అర్పిస్తారు, దేవుణ్ణి గణపరుస్తారు. అలా పండగ చేసుకోవడానికి గల కారణాలు 3 ఉన్నాయి. ఒకటి ఏమిటనగా సంవత్సరంలో చివరి పంట అది ద్రాక్ష కావచ్చు, ఆలివ్ కావచ్చు, లేకపోతే గోధుమలు కావచ్చు, లేకపోతే ఈ యొక్క ఎవల పంట కావచ్చు, వాట్ ఎవర్ దే హ్యావ్, వారు ఏది కలిగి ఉన్నా కూడా అది చివరది అన్నప్పుడు మరి ఏం చేస్తారు అనగా ఆ పంటను దేవుని సన్నిధికి తీసుకుని వచ్చి కొంత భాగాన్ని దేవునికి అర్పణగా ఇస్తారు. రెండవ కారణం ఏమిటి అనగా మరలా గోధుమల పంట యొక్క చివరి భాగానికి వచ్చినప్పుడు కూడా మీరు ఇలాగే చేస్తారు. మూడవది ముఖ్య కార్యం ఏమిటి అనగా వీరి యొక్క పండగ ఏ నెలలో చేస్తారు అనగా వారి యూదుల క్యాలెండర్ ప్రకారం 7వ నెలలో చేస్తారు. దాన్ని తిస్రీ అనేటువంటి పదం, తిస్రీ అనేటువంటి నెల వారికి. ఈ తిస్రీ అనేటువంటి నెల వారికి 7వ నెల. మనకైతే సెప్టెంబర్, అక్టోబర్. ఇప్పుడు మన కానుకల పండుగ ఎప్పుడు జరుగుతుంది? అక్టోబర్. అంటే వాక్యానుసారంగా జరుగుతుంది. అందుని బట్టి దేవుడు మైపరుస్తారా? కొన్ని సంఘాలు వాక్యానుసారంగా జరగవు, అది ఓపెన్గానే చెప్పాలి. కానీ సెప్టెంబర్ లేదా అక్టోబర్లో వస్తుంది వాళ్ళకి తిస్రీ అనేటువంటి నెల. ఆ నెలలో వారు 15వ తారీఖున తిస్రీ అనేటువంటి నెల 15వ తారీఖున వారికి 7వ నెల. ఆ నెలలో ఈ యొక్క కోత కాలపు పండుగను ఆచరించి పొలంలో నుండి కోసి కొంత భాగాన్ని దేవుని సన్నిధికి తెచ్చి దేవునికి వారు అర్పణగా అర్పిస్తారు. ఓకే, క్లియర్. ఇప్పుడు వీరికి 3వ కారణం ఏమిటనగా సీనాయి పర్వతం మీద ఈ యొక్క ధర్మశాస్త్రం అనేది వారికి యొక్క తిస్రీ అనేటువంటి నెలలోనే ఇవ్వబడింది. మోషేకి ఇవ్వబడిన నెల ఏమిటనగా ఆ యొక్క రాతి పలకలు, 2 రాతి పలకలు ఏవైతే ఉన్నాయో కొండ మీద రాతి మీద దేవుడు చెక్కి 2 రాతి పలకలుగా ధర్మశాస్త్రాన్ని ఇవ్వబడిన దినము కూడా వారికి కోత కాలం పండగ దినము నాడే. కాబట్టి చాలా హిస్టారికల్ ఈవెంట్ అది యూదులకు. అయితే మనము దానిని ఎలా ఆచరించాలి? దేవుని పిల్లలంగా, క్రీస్తు దాసులముగా, క్రీస్తు యందు రక్షింపబడిన వారుగా మనం ఎవరం కూడా యూదులం కాదండి. జాతి ప్రకారం మనం ఎవరం యూదులం కాదు. మీరు యూదులని చెప్పుకుంటే మీ కర్మ, కానీ మనం ఎవరం కూడా యూదులము కాదు. మనందరము కూడా అన్యులమే, మనందరం కూడా యూదయేతరులమే. మనం ఎవరం కూడా ఇజ్రాయేలీలం కాదు. ఇజ్రాయేల్ మన సొంత దేశం కాదు, ఇజ్రాయేల్ మన స్వాస్థం కాదు, మన అన్య దేశం, మనం అన్యులము. కానీ దేవుడు తన కృపలో అన్యులమైన మనలను గొప్ప ధన్యులుగా యేసు ప్రభువు వారి ద్వారా మనకి అనుగ్రహించి ఆ యొక్క ఆధిక్యతను ఈ రోజున మనం పొందుకున్నాం. ఇప్పుడు జాగ్రత్తగా వాక్యాన్ని విందాం, ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఈ రోజున మనకి కానుక అనేటువంటి కాన్సెప్ట్ ఉంది. దేవుని ఆలయాల్లో, దేవుని మందిరాల్లో, సంఘాలలో కానుక అనేటువంటి, అర్పణ అనేటువంటి కాన్సెప్ట్ చాలా విరివిగా కనిపిస్తుంది, చాలా రకాలుగా కనిపిస్తుంది. చాలా రకాలుగా అంటే కానుకల రూపంలో, చందా రూపంలో, అర్పణ రూపంలో, దశమ భాగాలలో, ప్రథమ ఫలాల రూపంలో కోత పండుగ అంటే ఇది కృతజ్ఞత అర్పణల పండుగ. మనం ఏదైతే అక్టోబర్ 12వ తారీఖున జరిపించుకోబోతున్నామో ఆ దినంకు సంబంధించి అది కూడా అర్పణ పండుగే. అది కూడా ఏదో దేవుని దగ్గరికి తేవాలి. దేవుని దగ్గరికి తెచ్చే సందర్భాలు ఏంటంటే చందా రూపంలో
తెస్తా, కానుకల రూపంలో తెస్తా, అర్పణ రూపంలో తెస్తా, దశమ భాగాల రూపంలో తెస్తా. తర్వాత ఇది మొదటిది, ఇది మా ఇంటిలో మొదటిది, అది బిడ్డైనా కూడా, పశువైనా కూడా, చెట్టుకి కాసిన పువ్వైనా కూడా, కాయనైనా కూడా, ఇది నా ప్రథమ సంతానం, ఇది నా ప్రథమ ఫలం, కాబట్టి అది దేవునిది అని చేసేవారు. అది దేవుడు ఇమ్మని కూడా కోరుకున్నాడు. ఆ సందర్భంలో కూడా మనం దేవుని ఎదుగు తీసుకుని వస్తాం. ఇప్పుడు నేను దశమ భాగం అనేటువంటి కాన్సెప్ట్ మీద మీతో నేను మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాను. ఎందుకంటే ఈ పండగలన్నిటికీ మూలాధారం ఏమిటనగా 10వ వంతు అండి. ఈ అర్పణలన్నిటికీ ఆధారం ఏమిటనగా దశమ భాగము. ఈ దశమ భాగం అనేది ఇవ్వడము ద్వారా, దేవునికి ఇవ్వడము ద్వారా, మనకి కయ్యేను హేబెలు ఉన్నాడు, వాళ్ళు ఇచ్చారు. అర్థమవుతుందా అండి? తర్వాత కాలంలో చాలా మంది భక్తులు ఇచ్చారు. దేవుడైతే ఎక్కడా కోరుకోలేదండి. దేవుడు మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమి నిండించి విస్తరించండి అని చెప్పాడే కానీ ఇంకేదైనా అన్నాడా, ఇంకేదైనా కండిషన్ పెట్టాడా? ఏమీ పెట్టలేదండి. జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. అర్పణ ఇవ్వడం అనేది, కానుక ఇవ్వడం అనేది, చందా ఇవ్వడం అనేది, దశమా భాగం ఇవ్వడం అనేది, ప్రథమ ఫలములు దేవుని సన్నిధికి తేవడం అనేది, కోత కాలపు పండగలో పాలుభాగం అనేది, వీటన్నిటికీ ఫౌండేషన్ ఏమిటనగా, పునాది ఏమిటనగా దశమా భాగం. క్లియర్? దశమా భాగం దేవునికి ఇవ్వడం అనే కాన్సెప్ట్లో ప్రారంభ దశ దశమా భాగం. అయితే దీని గురించి కొన్ని విషయాలు మీకు నేను తెలియపరుస్తాను. చాలా అద్భుతంగా ఉంటుంది వాక్య పరిచర్య. మీరు మనసు పెట్టగలిగితే ఈ రోజున ప్రభు వల్లకు కూడా ఆ యొక్క భాగం కనెక్ట్ అవుతుంది. ఆ ప్రభు వల్లకు కూడా సంబంధించినది. ఈ యొక్క 10వ వంతు 10% టైప్ అంటాం మనం. దశమ భాగం 10వ వంతు, ఈ యొక్క 10% అనేది ఏదైతే ఉందో కాన్సెప్ట్, మన యొక్క క్రైస్తవ సంఘాలలో దాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎలా చేయాలి అనగా, ఈ దశమ భాగం అనే కాన్సెప్ట్ మొట్టమొదటిగా ఎలా ప్రారంభమైంది, మొదటిగా మనం ఆలోచించాల్సింది. రెండోది, దానిని దేవుడు ఎలా మార్చాడు. మూడవది, కొత్త నిబంధన ప్రకారం దాని యొక్క ప్రస్తావన యేసుక్రీస్తు ప్రభువారు ఏమి చెప్తున్నాడు, అది ఎలా రూపాంతరం చెందింది, దశమా భాగం అనేది ఎలా రూపాంతరం చెందింది అనేది కూడా మనం తెలుసుకోవాలి. రూపాంతరం చెందిందా అంటే దశమ భాగం 100% రూపాంతరం చెందింది. అంటే ఒక దశ నుండి ఇంకో దశలోకి మారిపోయింది దశమ భాగం అనేది. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అంటే ఎలా మారింది అనగా, పాత నిబంధన అనేది కొత్త నిబంధనగా మారినట్టు, ఆ యొక్క సున్నతి అనేది బాప్తిస్మంగా మారేటట్టు, తర్వాత పస్కా అనేది ప్రభు వల్లగా మారినట్టు ఏమైంది అనగా, దశమ భాగం అనేది కూడా ఒక పద్ధతిలోకి, ఒక స్థలంలోనికి ఒక రూపాంతరం చెందినటువంటి భాగం అండి. మనలో చాలా మంది కూడా దాన్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు. ఇప్పటికీ కూడా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. అది ఎవరికి ఇవ్వాలి, ఎలాంటి వాళ్ళకి ఇవ్వాలి, దేనికి ఇవ్వాలని చాలా మంది కూడా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ఇప్పుడు నా వాక్య పరిచర్య ద్వారా మీకు అది క్లారిటీ వస్తుందని కూడా మీకు నేను భరోసా ఇవ్వగలుగుతున్నాను. జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. దశమ భాగం 10వ వంతు యాకోబు అంటున్నాడు, నీకు నేను చెల్లిస్తాను అంటున్నాడు. అవునా కాదా? బెర్షెబా అనేటువంటి ప్రాంతం నుండి ఆరాము అనేటువంటి ప్రాంతానికి తల్లి యొక్క ఆలోచన ద్వారా పారిపోతున్నటువంటి ఆ యొక్క యాకోబు ఒక స్థలానికి చేరినప్పుడు, ఆ స్థలంలో ఒక రాయిని తలగడగా పెట్టుకొని ఆయన నిద్రిస్తున్న సమయంలో ఒక కళ కన్నప్పుడు, ఆ కళలో దైవ దర్శనం, దేవుని దర్శనం అతను పొందుకున్న తరువాత దేవుడు ఇచ్చినటువంటి గొప్ప భరోసా, వాగ్దానమును బట్టి ఆనందభరితుడై, సంతోషభరితుడై, గొప్ప పట్టజాలనటువంటి ఒక అద్భుతమైన దర్శనాన్ని చూశాను అనేటువంటి సంతృప్తితో ఆ స్థలానికి అతడు ఆ బేతేల్ అనేటువంటి పేరు పెట్టి, అంతకుముందు లూజ్ అనేటువంటి ప్రాంతం అని, కానీ ఈ ప్రాంతంలో దేవుడు ఉన్నాడు, ఈ ప్రాంతంలో దైవ దర్శనాలు ఉన్నాయి, ఈ స్థలము పరలోక గమనియే, ఇది దేవుడు ముందు మందిరం అని చెప్పి బేతేల్ అనేటువంటి పేరు పెట్టిన తరువాత ఏం చేశాడు? 22వ వచనంలో యాకోబు అనగా ఏమన్నాడు? 2వ భాగంలో అనగా ఏమన్నాడు చెప్పాలి? నీవు నాకు ఇచ్చిన సమస్త యావత్తులో నుండి 10వ వంతు నీకు, నిశ్చయము అంటే తప్పకుండా, నిశ్చయముగా నీకు చెల్లించదనని మొక్కుకొనేను. ఓకేనా? దశమ భాగం అనేది దానిలో 3 పరమార్థాలు ఉన్నాయండి. ఒకటి ఏమిటి అనగా, ఇది దేవుని యొక్క యజమానత్వాన్ని తెలియపరుస్తుంది. మొట్టమొదటి కారణం అంటే, ఈ రోజున మనం కలిగి ఉన్నదంతా కూడా
దేవునిది అని చెబుతుంది. మీరు ఎప్పుడైతే ఆయన సన్నిధికి తీసుకొని వస్తారో ఆటోమేటిక్గా కన్వర్ట్ అవుతుంది. ఏమిటనగా, నేను కలిగి ఉన్నదంతా కూడా, ప్రతిదీ కూడా అది నీది, నీవు దీనికి అధికారివి, నీవు యజమానుడవు నీవు అని ఇవ్వడం అన్నమాట. అందుకే కీర్తనల గ్రంథం 124 కీర్తనల గ్రంథం 24వ కీర్తన 1వ చరణంలో ఏమని రాయబడింది అంటే, భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను ఎవరవట యెహోవాదే. ప్రతిదీ కూడా దేవునిదే. జాగ్రత్తగా వినాలి, ప్రతిదీ కూడా దేవునిదే. మనం పొందే ప్రతి ఆస్తి, ఆదాయము ఆయనతో వచ్చినది. నమ్మిన వారు ఆయన చెప్తారా? రెండవది, మనం కలిగినదంతా కూడా దేవుని నుండి వచ్చినదని మనం ఈ రోజున గుర్తించాలి. కృతజ్ఞత అర్పణ పండుగ మీరు చేయడానికి సిద్ధమవుతున్నారు. మీనింగ్ఫుల్ గా చేయాలన్న బాధ, నామకార్థంగా చేయకూడదు. ఏదైనా ఒక పని మనం చేస్తున్నాము అంటే దాని వెనకాల దేవునికి మహిమ కలగాలి. ఆమె చెప్పండి, నిజమండి. ఏదో నామకావాసి చేయకూడదు. దేవుని, ఎస్పెషల్లీ దేవుని విషయంలో ఎలా పడితే అలా చేయడానికి దేవుడు అనుమతించడండి. సారీ టు సే, క్రమంగా చేయాలి, పద్ధతిగా చేయాలి, పరిశుద్ధంగా చేయాలి. ఆయనకి తెచ్చినది ప్రతిదీ కూడా పరిశుద్ధతతో కూడినదై ఉండాలి. కయ్యేని ఏబేలు విషయంలో కూడా అదే కదండి జరిగింది. తేడాలు వచ్చాయా లేదా? ఇబ్బందులు వచ్చాయా లేదా? కష్టాలు వచ్చాయా లేదా? రెండు మార్గాలు అయిపోయా లేదా? వాడు గాడ్లీ సీడ్ అయ్యాడు, ఇంకోటి అన్గాడ్లీ సీడ్ అయిపోయాడా లేదా? అక్కడ ఇబ్బందులు వచ్చాయా లేదా? జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. ప్రతిదీ దేవునిదే. కాబట్టి దేవుని యొద్దకు తెచ్చేది ఎలా ఉండాలి అనగా పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. ఇంకో మాట చెప్పమంటారా? అప్పు చేసి తెచ్చిందే ఉండకూడదండి. వేరొక సొమ్ము రాకూడదండి దేవుని యొక్క సంచిలోనికి. నీ కష్టార్జితమే రావాలి. అది నీదై ఉండాలి, అందులో నువ్వు ఉండాలి. అది నీ కష్టమై ఉండాలి, నీ రక్తం చిందించిందై ఉండాలి. వేరే సొమ్ము రావడానికి వీలులేదు. వేరే ఒకరికి బదులు తీసుకుని వచ్చిందై ఉండకూడదు. ఆదివారం జనరల్గా కానుకలు పెట్టేటప్పుడు పక్కన కూర్చునేటప్పుడు చిల్లర లేదన్నప్పుడు పక్క వారిని అడుగుతూ ఉంటాను, నీ దగ్గర ఏదైనా 10 రూపాయలు ఉందా, ఏదైనా 20 రూపాయలు ఉందా, ఏదైనా 5 రూపాయలు ఉందా, లేకపోతే ఏదైనా చిల్లర ఉందా ఇవ్వని అడుగుతారు సాధారణంగా చాలా మంది కూడా. ఓకే, నీవు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, కానీ కృతజ్ఞత అర్పణ పండుగలో మాత్రము అప్పు చేసి ఇచ్చేది కాదు. మరి ఎలా పాస్టర్ గారు అంటే, అది నీదై ఉండాలి, నువ్వు సంపాదించినదై ఉండాలి, అది నీ స్వజీతమై ఉండాలి, నీ కష్టమై ఉండాలన్నమాట. రెండవది జాగ్రత్తగా విందామండి. ఈ దశమా భాగంలో ఉన్నటువంటి ఆ పరమార్థం చెబుతా, ముందుకు వెళ్తా. అసలు దశమా భాగం కాన్సెప్ట్ లో ఉన్న పరమార్థం అది ఎలా రూపాంతరం చెందిందో కూడా మీకు నేను చెప్తాను. మూడు అర్థాలు ఉన్నాయి. ఒకటి దేవుని యొక్క యజమానత్వాన్ని తెలియపరుస్తుంది. రెండవది ఏమిటనగా దేవుని సేవకులకు మద్దతుగా ఉండిందండి పాత నిబంధన ప్రకారం. సంఖ్యాకాండం 18వ అధ్యాయం 21, 22, 23, 24 వచనాల ప్రకారము ఈ దశమా భాగం అనేది లేవీయులకు జీవనాధారముగా ఉండేది. వారికి ఎటువంటి ఆస్తి ఉండేది కాదు, వారికి ఎటువంటి భూఫలాలు ఉండేవి కాదు. ఆ యొక్క 12 గోత్రాల్లో నుండి లేవీ గోత్రం తొలగించబడింది. వారి యాజక గోత్రం, వారికి మద్దతుగా దశమా భాగం అనేది దేవుడు నియమించి అది వారి సొత్తు, అది వారిది, వారికి దాని మీద వారికే హక్కు అని చెప్పబడిందండి. మూడవది, ఈ యొక్క దశమా భాగం ఏదైతే ఉందో, మొదటిదేమో అది ఆయన యొక్క యజమానత్వాన్ని తెలియపరుస్తుంది. రెండవది దేవుని సేవకులకు అది మద్దతుగా ఇవ్వబడింది. మూడవది ఏమిటనగా ఈ 10వ వంతు విషయంలో మీరు నమ్మకంగా వినండి, నమ్మకంగా ఆ మాటకు విధేయత చూపించగలిగితే కనుక మీకు వచ్చే దీవెన, వాస్తవం చెప్తున్నాను, గొప్ప దీవెనగా ఉంటుంది. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. నా మందిరములో ఆహారం ఉండినట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇదండి, ఇది ఎక్కడ వరకు ఉంది? పాత నిబంధన వరకు ఉంది. అన్ని రెఫరెన్స్లు పాత నిబంధనలే కదా. దశమా భాగం అనేది పాత నిబంధన కోణంలో మనకు కనిపిస్తుంది, అవునా కాదా? దశమా భాగం 10వ వంతు 10% అనేది మనకి ఆది కాండం నుండి మలాకి గ్రంథం వరకు కనిపిస్తుంది.
మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో ఏమని చెప్పబడుతుంది? మీరు దానిని చెయ్యండి, అప్పుడు మీరు నన్ను శోధించండి, అప్పుడు నేను పట్టజాలనంత విస్తారమైన దీవెనలు మీకు ఇస్తాను అని సైన్యములకు అధిపతి యెహోవా నేరుగా వాగ్దానం చేస్తున్నాడు. ఎప్పటి వరకు? అది పాత నిబంధన వరకు. జాగ్రత్తగా వినాలి. ఇంకా ఉంది అసలైన విషయం. మొదటి భాగమేమో దేవుని అధికారము దాని మీద ఉంది, ఆయన యజమానుడు అని చెప్పేది మొదటి భాగం. రెండవది, అది దైవ సేవకులకు మద్దతుగా ఇవ్వబడినది. అది వారికి పోషణ, వారికి అది జీవనోపాధి. వారి పొలంలోకి వెళ్ళి పని చేయకూడదు. ఎవరు? యాజకులు. వారు వేరే పనులు చేయడానికి వీల్లేదు. ఎవరు? యాజకులు. రియల్ ఎస్టేట్ చేయకూడదు సేవకులు. అర్థమవుతుందా? లేకపోతే ఏ ఇతర దైవ కార్యాలు కాని వాటిలో మీరు తలదూర్చి మీ స్వలాభానికి, మీ యొక్క ఆ యొక్క లాభానికి మీరు ఏది కూడా చేయకూడదు. మిమ్మల్ని దేవుడు ఎలా పోషించాలో అలా పోషిస్తారని చెబుతూ లేవీయులకు ఇస్తున్నటువంటి స్వాస్థ్యం ఏమిటి అనగా, మీకు ఏ భూమి లేదయా, భూమి మీద ఏది కూడా లేదయా, ఆ యొక్క 11 గోత్రాలకు పంచిపెట్టేశాడు, 12 గోత్రాలకు పంచిపెట్టేశాడు. లేకపోతే యాకోబు యొక్క సంతానంలో 12 మందిలో ఒకడు ఆ యోసేపు, రెండో వాడు ఈ యొక్క లేవి, ఇద్దరు కూడా తప్పించబడి 10 మందికి ఇచ్చేశాడు. యోసేపు కుమారులైనటువంటి ఇద్దరికి కూడా ఇచ్చాడు. 10 మంది కుమారులు, 2 మనవళ్ళు, వీళ్ళిద్దరికి కలిపి ఇశ్రాయేలీయులకు 12 గోత్రాలుగా చేసి ఆ 12 గోత్రాలకి కూడా ఈ యొక్క భూమిని పంచిపెట్టాడు, కనాను దేశాన్ని పంచిపెట్టాడు. మరి లేవీలకి ఏముంది? లేదు. మీ 12 మంది కష్టపడి మీ యొక్క రాబడి అంతటిలో 10వ వంతును తెచ్చి లేవీలకి ఇచ్చేయాలి. ఎందుకు ఇచ్చేయాలి? లేవీలకి అదే జీవనోపాధి. నువ్వు 10 రూపాయలు సంపాదిస్తే, జాగ్రత్త వినాలి, ఒక్కొక్క గోత్రం ఒక్కొక్క 10 రూపాయలు సంపాదించినప్పుడు వాళ్ళు 10% రూపాయి కదా, రూపాయి తెచ్చాడు అనుకోండి, వారి దగ్గర 9 రూపాయలే ఉంటుంది. కానీ యాజకుడి దగ్గరికి వచ్చేటప్పటికి 12 రూపాయలు ఉంటాయి. ఈ 12లో కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. కృతజ్ఞత చెల్లించడంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. ఈ రోజు నా కాన్సెప్ట్ అది కానే కాదు, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కాబట్టి నేను ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు అది దైవ సేవకులకు అది ఉపాధిగా లేకపోతే జీవనోపాధిగా ఆ యొక్క దశమ భాగం అనేది సంఖ్యాకాండము 18వ అధ్యాయం 21 నుంచి 24 వచనాల ప్రకారం ఇవ్వబడింది. మూడవది ఏమనుకున్నా మీరు ఈ 10వ వంతు విషయంలో నమ్మకంగా ఉంటే గనక మీకు దీవెనలే. నమ్మకంగా ఉండాలి. ఇది 3 రూపాలుగా రూపాంతరం చెందింది. మొట్టమొదటిది, ఇందుకు దశమ భాగం విషయంలో దేవుడు ఆజ్ఞాపించాడా అండి? ఎవరు ఆజ్ఞాపించారు? ఎవరమ్మని చెప్పారు? బైబిల్ అంతటిలో కూడా ప్రప్రథమంగా ఈ దశమ భాగము 10వ వంతు అనేది ఎవరు ప్రారంభించారు? దేవుడు అడిగితే ఇచ్చారా, లేకపోతే స్వేచ్ఛాపూర్వకమైన అర్పణగా ఇచ్చారా? స్వేచ్ఛాపూర్వకమైన కానుక అంటే వాలంటరీ ఆఫరింగ్ అండి. దశమ భాగం అనేది వాలంటరీ ఆఫరింగ్ గా ప్రారంభమైంది. అంటే వారు కృతజ్ఞతతో వారు తీర్మానం చేసుకొని వారు మొక్కుబడులు చేసుకొని నాకున్న ఆస్తి అంతటిలో కూడా నీకు దశమ భాగం ఇస్తామని మొక్కుబడులు చేసుకున్నారు. మొట్టమొదటిగా వారు చెల్లిస్తామనే తరం ఉపయోగించారు. ఎవరు వారు అంటే ఆదికాండ 14వ అధ్యాయం 18, 19, 20 వచనాల ప్రకారము అబ్రహాము మొట్టమొదటిసారిగా షాలేం అనేటువంటి ప్రాంతానికి ఆ యొక్క యాజకుడు మెల్కీషెదెక్ దగ్గర దశమ భాగం ఇవ్వడం ప్రారంభించాడు. అంతకు ముందు దేవుడు ఇవ్వమని చెప్పాడా అంటే చెప్పలేదండి. దేవుడు కోరాడా అంటే కోరలేదండి. ఆ తర్వాత ఇస్సాకు ఇచ్చినట్లుగా లేఖనాల్లో తెలియదు, కానీ ఇచ్చే ఉంటాడు. తనకు తండ్రికి తగ్గ తనయుడిగా ఉండాలి అంటే ఖచ్చితంగా ఇస్సాకు కూడా ఇచ్చి ఉంటాడు. కానీ అబ్రహాము తాత యాకోబు మనవడు, ఈ మనవడు ఇచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలం. అదే ఆదికాండం 28వ అధ్యాయం 22వ వచనంలో ఆయన అంటూ ఉన్నాడు, నాకు ఇప్పటి నుంచి నువ్వు నాకు ఇచ్చే ప్రతి యావత్తు సమస్త విషయంలో కూడా నిశ్చయముగా తప్పకుండా 10వ వంతు నీకు చెల్లిస్తానని ఏం చేశాడండి? మొక్కుబడి చేసుకున్నాను. అప్పటి వరకు కూడా దేవుడు 10వ వంతు నా మందిరానికి తెండి అని చెప్పలేదు. ఎందుకు తెమ్మని చెప్పలేదు చెప్పండి మీరు? ఎందుకంటే ఆయన మందిరం ఇంకా కట్టబడలేదు. ప్రత్యక్ష గుడారము మోషే కాలంలో ప్రారంభమైంది. అంతవరకు కూడా
దేవుని యొక్క సన్నిధి ఎక్కడ ఉండేది అనగా మనుషుల మధ్య ఉండేది, మనుషులతోనే ఉండేది. ప్రారంభమేమో అబ్రహాము, ప్రారంభమేమో యాకోబు. వీళ్ళు వాలంటరీ ఆఫరింగ్ గా దశమ భాగం అనేది కృతజ్ఞతగా ఇచ్చేవారు. తరువాత మూడవ రూపం ఏమిటనగా తరువాత దేవుడే మోషేకు ధర్మశాస్త్రం ఇచ్చే సమయంలో ఆయన కోరుకున్నాడండి. ఏం కోరుకున్నాడు? మీ యొక్క దశమా భాగము నా మందిరానికి మీరు తీసుకుని రావాలి అని దేవుడే ఆజ్ఞాపించినట్లుగా మనం లేవియాకాండం 27వ అధ్యాయం 30వ వచనం ప్రకారం, సంఖ్యాకాండం 18వ అధ్యాయం 24వ వచనం ప్రకారం మనం చూడగలం. మొట్టమొదటిగా దశమా భాగం అనేది వాలంటరీ ఆఫరింగ్ గా ప్రారంభమైంది. అంటే ఎవరి ప్రోత్బలము లేదు, ఎవరి యొక్క బలవంతము లేదు, ఎవరి యొక్క భయము లేదు. వాలంటరీగా అబ్రహాము ప్రారంభించాడు దశమా భాగం ఇవ్వడం అనేది. కయ్యేని ఏమోని ఇచ్చారు, అది అర్పణ ఇచ్చారు. ఆ అర్పణలో కూడా జాగ్రత్త వినాలి, క్రీస్తు ఉన్నాడు. ఆ అర్పణలో క్రీస్తు ఉన్నాడు. ఏ వేలు అర్పించిన అర్పణలో క్రీస్తు ఉన్నాడు. అందుకనే దేవుడు దానిని యాక్సెప్ట్ చేశాడు. నువ్వు అర్పించే అర్పణలో క్రీస్తు ఉండాలి. ఆమె చెప్తారా? క్రీస్తు ఉండడం అంటే ఏంటంటే అర్థం పరిశుద్ధత ఉండాలి, పరిశుద్ధత ఉండాలి. అది నీ కష్టార్జితమై ఉండాలి. అది పరిశుద్ధత. అన్యాయంగా అక్రమంగా లంచాల రూపంలో స్వార్థిస్తే, లంచాల రూపంలో లేకపోతే వేరే అప్పు రూపంలో తెచ్చిన దానిని దేవుని మందిరంలో పెడితే అది కయ్యేను అర్పణ అవుతుందే కానీ హేబేలు అర్పణ కాదు. అర్థమైందా వాక్యం? ఇప్పుడు చూద్దాము. వాలంటరీగా ప్రారంభమైనది అది ఆత్మగా మారిపోయింది. దేవుడు దాన్ని అంగీకరించాడు. అబ్రహాము చేసిన పని దేవునికి నచ్చింది, యాకోబు చేసిన పని దేవునికి నచ్చింది. ఈ రోజున మనం చేసే పని దేవునికి నచ్చితే గనక నీవు చేసిన పనిని దేవుడు తరతరాలకు నియమకంగా అనుగ్రహిస్తాడు, ఆజ్ఞగా మారుస్తాడండి. అర్థమైందని చెప్పిన స్టేట్మెంట్. దేవుడికి అబ్రహాము చేసిన పని నచ్చింది, యాకోబు చేసిన పని నచ్చింది, ఈ ఇద్దరు చేసిన పని నచ్చింది. కాబట్టి ఆయన తన ఆజ్ఞలో మోషేకి తెలియపరుస్తున్నాడు, నా యొక్క భక్తులు చేసిన ఆ పనిని మీరు కూడా చెయ్యాలి అని. ఈ రోజు మనం దేవుడికి మెప్పించే పని చేయాలండి, దేవుడు కోరుకునే పని మనం చేయాలండి. దేవుడు దానిని నచ్చుకుంటే కనుక ఆ క్రమాన్ని, ఆ పద్ధతిని తరతరాలకు మాదిరిగా ఉంచుతాడు. ఆమె ఇప్పుడు ఏమైంది? మళ్ళా ఏ రకంగా రూపాంతరం చెందింది? ఇప్పుడు ఈ యొక్క దశమ భాగం గురించి యేసు ప్రభువు ఏమంటున్నారు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. పాత నిబంధన టర్మ్స్ మీకు అర్థం కావాలి. ఎందుకు మనం పాత నిబంధన చదువుతాం, ఎందుకు కొత్త నిబంధన చదువుతాం అంటే మనం ఎప్పటికీ అన్నిటికీ కొత్త నిబంధనకు సంబంధించిన వాళ్ళేనండి. నమ్మిన వారు ఆమె చెప్తారా? పాత నిబంధనకు సంబంధించిన వాళ్ళని కాదు. పాత నిబంధన నియమాలు, పాత నిబంధన ఆజ్ఞలు, పాత నిబంధనకు సంబంధించిన ఆ యొక్క బలులు, యాగాలు, ఇవన్నిటికి సంబంధించిన వాళ్ళు మనం కాదు. పాత నిబంధన మనకి ఛాయగా ఉంది, నీడగా ఉంది. దేనికి నీడగా ఉంది? కొత్త నిబంధన. అందుకే పాత నిబంధనను కొట్టి వేసే టైంలో యేసుప్రభువు వారి గురించి భక్తులిస్తున్న సాక్ష్యం ఏంటంటే దానిని నెరవేర్చి కొట్టేశాడు ఆయన. దానిని నెరవేర్చి కొట్టేసి కొత్త నిబంధన మనకి ఇస్తున్నాడు. ప్రభువులలో కూడా మనకి ఇది నా కొత్త నిబంధన అన్నాడు, నా రక్తము కొత్త నిబంధన అంటాడు. మనం ఇంకా పాత నిబంధనకి సంబంధించిన వాళ్ళం కాదు, కొత్త నిబంధనకి సంబంధించిన వాళ్ళు. అయితే మీకు ఒక ప్రశ్న రావచ్చు, పాస్టర్ గారు మరి పాత నిబంధన ఎందుకు చదవాలి అంటే, పాత నిబంధన ధర్మశాస్త్రపు నిబంధన. ధర్మశాస్త్రం ఏం చెబుతుంది అనగా నువ్వు పాపివి అని చెబుతుంది. కొత్త నిబంధన ఏం చెబుతుంది అనగా నువ్వు రక్షింపబడిన పాపివి అని చెబుతుంది. నీ పాపములు కడగబడ్డా, నీ పాపములు క్షమించబడ్డా, క్రీస్తు ద్వారా నీకు ఆ యొక్క యాగము, బలియాగము సంపూర్ణము చేయబడి నీవు పరిశుద్ధ వస్త్రాన్ని ధరించుకున్నావు అనే నిశ్చయతను కలిగించేది కొత్త నిబంధన. మనకు అర్థం కావాలి బైబుల్, మనకు తెలియాలి బైబుల్. వాక్యం అర్థమైతే గనక మనం ఎంత గొప్ప ధన్యులమో మనకు అర్థమవుతుందండి. వాక్యం మనకు అర్థమైతే గనక నువ్వు ఏ స్థాయిలో ఉన్నావో నీకు అర్థమవుతుందండి. వాక్యం కనుక మీకు అర్థమైతే గనక నీకు వచ్చిన పిలుపు ఎంత గొప్ప పిలుపు నీకు అర్థమవుతుందండి. వాక్యం కనుక మీకు అర్థమైతే గనక నువ్వు ఏ దేవుడిని కలిగి ఉన్నావో కూడా నీకు అర్థమవుతుందండి. ఇది తెలియనప్పుడు ఇంకా ఒక రకంగా మనం జీవిస్తాం. కాబట్టి ఇక్కడ రూపాంతరం చెందుతుంది ఆ 10వ వంతు అనేది. అది వాలంటరీగా వచ్చింది, తర్వాత అది దేవుడు దాన్ని ఆజ్ఞగా మార్చాడు.
మూడవది, అది కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి ఎలా మారిపోయింది అనగా యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నారు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనంలో అంటూ ఉన్నాడు కదా, పరిసయ్యులతో ఏమంటున్నాడు? అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయము, కనికరము, విశ్వాసమును విడిచిపెట్టి తిని. ప్రధానమైన విషయం ఏమిటి? మీరు దశమ భాగం ఇవ్వడము కాదు, న్యాయంగా బ్రతకాలి, కనికరంతో బ్రతకాలి, విశ్వాసంతో బ్రతకాలి. దీనిని మీరేసి అన్యాయంగా బ్రతుకుతూ కనికరం లేకుండా అవిశ్వాసిగా ఉంటూ మీరు ఎన్ని దశమ భాగాలు ఇచ్చినా దేవుడు దానిని అంగీకరించడని. అలాగని వాక్యం ఏమన్నాడు అనగా మీరు అపార్థం చేసుకుంటారు అని దేవుడు ఏమంటున్నాడంటే, వాటిని మానక వీటిని చేయవలసి ఉండేది. అంటే దశమా భాగం ఇస్తూ ఆ న్యాయంగా బ్రతకండి, కనికరంతో ఉండండి, విశ్వాసముతో జీవించండి, ఇది చేయండి అంటున్నాడు. అంటే యేసు ప్రభువారు దశమా భాగాన్ని సపోర్ట్ చేస్తున్నాడా లేదా? సపోర్ట్ చేస్తున్నాడు. సపోర్ట్ చేస్తూ ఆయన ఒక పదం ఉపయోగించారండి. ఆయనే కాదు, యాకోబు ఉపయోగించాడు, అబ్రహాము ఉపయోగించాడు. అబ్రహాం 14వ అధ్యాయంలో ఉపయోగించాడు, యాకోబు 28వ అధ్యాయంలో ఉపయోగించారు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా మత్తయి సువార్త 23వ అధ్యాయంలో ఉపయోగించారు. ఏ పదం ఉపయోగించాడంటే జాగ్రత్తగా వినాలి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా అంటూ, పరిసయ్యులారా అంటూ, మీరు పుదీనాలోను ఇస్తున్నారు, సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెప్పాలి. ఆ వర్డ్ టర్మ్ చెల్లించి అని మాట ఉంటుంది. యాకోబు కూడా చెల్లిస్తాను అన్నాడు 28వ అధ్యాయం 22వ వచనంలో చెల్లించేదనని మొక్కుబడి చేశాను. అవునా? చెల్లిస్తాను అనే టర్మ్ ఇంపార్టెంట్ అండి, జాగ్రత్తగా. చెల్లిస్తాను అనేది ఇంగ్లీష్ వర్డ్ లో ఏమంటాం? పేయింగ్. గూగుల్ పే, అవునా? ఆన్లైన్ పేమెంట్ లో గూగుల్ పే, ఫోన్ పే. ఓకే, పేయింగ్ అంటే పేయింగ్ అనేది కీవర్డ్. పాత నిబంధనలో దశమా భాగం అనేది చెల్లించే విషయంలో ఉంది. ఎప్పుడు చెల్లిస్తాము అంటే ఎవరికైనా మీరు రుణం పడితే రుణాన్ని చెల్లించాలి. ఓకేనా? రుణం అనేది చెల్లిస్తాం. పాత నిబంధన ప్రకారం కానుక, అర్పణ, దశమ భాగాలు, ప్రథమ ఫలాలు అనేవి చెల్లించేవి. చెల్లించడము అంటే వాక్యం చెబుతుంది కదా, చెల్లించడము అనేది రుణం అండి. రుణము, వెల. దానికి నేను ఈ రుణాన్ని చెల్లించాలి, దీనికి నేను వెల ఇస్తున్నాను. నువ్వు నాకు ఇంతగా ఆశీర్వాదం ఇచ్చావే, ఇంతగా నన్ను దీవించావే, నా పంటను పండించావే, నా పాడి పంటలు వర్ధిల్లుతున్నాయే, నా పిల్ల పాపలు వర్ధిల్లుతున్నారే. ఇది రుణము. పాత నిబంధన ప్రకారం దేవునికి అది రుణము. జాగ్రత్తగా వినాలి. ఈ రుణాన్ని నీకు నేను చెల్లిస్తాను అని మొక్కుబడి చేసుకున్నారండి. ఎంత? దశమా భాగం. 100 రూపాయలు నాకు ఇస్తే నేను 10 రూపాయలు నీకు ఇస్తాను. అదేమిటది? రుణము, చెల్లింపు, మ్యాండేటరీ. ఈ వస్తువు ఖరీదు ఇంతే అంటే అంతే చెల్లించాలి. అవునా కాదా? దానికి ఎటువంటి ఏముండవు, వ్యవహారాలు ఏముండవు. ఆ వస్తువు ఇంతే అని నిర్ధారణ అయినప్పుడు దానిని ఖచ్చితంగా చెల్లించాలి. దశమ భాగం అనేది రుణం. అది ఎవరి రుణము? దేవుని రుణము. ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇచ్చేయాలి. పాత నిబంధన ప్రకారము అది రుణం అండి, వెల. దేవుడు మన జీవితంలో చేసిన దానిని బట్టి పాత నిబంధన, మళ్ళా చెప్తున్నాను, అకార్డింగ్ టు ఓల్డ్ టెస్టమెంట్, పాత నిబంధన ప్రకారం అది రుణం. కానీ అది రూపాంతరము చెంది కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి అది కృతజ్ఞతగా మారిపోయింది. ఇప్పుడు మన రుణాలన్నింటినీ కూడా ఎవరు తీర్చాడు అనగా యేసుక్రీస్తు తీర్చాడు. అయ్యా, నా రుణం అంతటినీ కూడా నువ్వు తీర్చినందుకు ఇదిగో నా కృతజ్ఞత అని చెప్పి దశమ భాగం కాలండి అంతకు మించి వేయాలి. అర్థమైందా? మనం అక్కడ ఆగిపోయాం. ఆ ప్రిన్సిపల్ దగ్గర ఆగిపోయాం. అది పాత నిబంధన రుణం అండి. కొత్త నిబంధన రుణం ఏమిటనగా మన రుణాలన్నింటినీ కూడా యేసు ప్రభువు శిలువలో చెల్లించాడండి. ఎవరికి? దేవునికి. ఏంటి ఆ రుణము? మరణము అనే రుణాన్ని ఆయన శిలువలో రుణముగా, ప్రాయశ్చిత్తముగా, క్రైతనముగా
క్రయధనం అంటే వెలగా ఆయన దానిని దేవునికి చెల్లించాడండి, ఇవ్వలేదండి. కొత్త నిబంధన ప్రకారము అది చెల్లింపు కాదు కానీ ఇవ్వడం అండి. ఇవ్వడంలోనే కృతజ్ఞత ఉంటుంది. నమ్మిన వారు వాళ్ళని చెప్పండి. మీరు ఒక పద్ధతికి కనుక అలవాటు పడిపోతే మీకు రుణానుబంధాలే ఉంటాయి, అది ఇంకా తెగదనమాట. దేవుడు ఎప్పుడో ఆ రుణానుబంధాలు యేసు ప్రభు ద్వారా మన మధ్య ఉన్న ఆ రుణానుబంధాలు తెంపేశాడు. మన రుణమంతటినీ కూడా యేసు ప్రభు శిలువలో కట్టేశాడు, చెల్లించేశాడు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, యేసు ప్రభువా, ఇప్పుడు ఎవరు చూడాలి? యేసు ప్రభువా, నా రుణమును నువ్వు తీర్చినందుకు, నా రుణాలన్నిటినీ కూడా నువ్వు చెల్లించినందుకు ఇదిగో నా కృతజ్ఞత, ఇదిగో నా కృతజ్ఞత అర్పణ అని యేసు ప్రభువు మనకు బోధిస్తున్నాడండి. కొత్త నిబంధనలో కానుకల అనే కాన్సెప్ట్ దగ్గర మీరు చెల్లింపులు అనే మాట రాదండి, ఇవ్వండి అని ఉంటుందండి. ఇవ్వడము అనేది, ఇవ్వడం అంటే ఇంగ్లీష్లో ఏమంటాం మనం? గివింగ్ కదా. గివింగ్ అనేది వాలంటరీగా ఇవ్వాల్సిందే. ఇది నా శాసనం, మీరు రుణం తీర్చాల్సిందే. మీరు నాకు అప్పు పడిపోయారు, మీరు నాకు ఇంత రుణం, మీరు నా దగ్గర అప్పు చేశారు, ఆ అప్పుకు వడ్డీ అయినా కట్టండి, అసలైనా తీర్చండి, మీరు నాకు రుణస్తులు, అప్పుడు చెల్లించారు. కొత్త నిబంధన ప్రకారము మనం రుణస్తులము కాదు, ఇచ్చేవారిని, చెల్లించేవారు కాదు. We are not payers, but we are givers. ఆమేన్. అర్థమైందని చెప్పింది. మనం రుణం కాదు దేవుడికి చెల్లించాల్సింది, కృతజ్ఞత. దేవుడు మన జీవితంలో చేసిన దానిని మనం ఎంతగా ఇస్తామో అంతగా దేవుడు మహిమపరచబడతాడు. ఆమేన్. ఇప్పుడు చూడండి, కానుక అనేది భయపెట్టుట ద్వారా కాదండి ఇవ్వాల్సింది, భయము ద్వారా భయపడితే ఇవ్వకూడదండి. కానుక అనేది ఏదో ఆశ పెట్టి తీసుకోకూడదండి. అంటే జనరల్ గా చాలా మంది అంటారు కదా, మీరు 10 రూపాయలు ఇస్తే దేవుడు మీకు ఎంత ఇస్తాడు? చెప్పాలి, ఓపెన్ గా మాట్లాడుకుందాం. మీరు 1000 రూపాయలు ఇస్తే దేవుడు మీకు ఎంత ఇస్తాడు? ఎంతైనా చెప్పుకోవచ్చు కదండి, దానికి ఎన్ని టర్మ్స్ అని పెట్టుకోవచ్చు. రాంగ్ అండి. మీరు కానుకలు అనేది భయపెట్టుట ద్వారా తీసుకోకూడదు, భయముతో ఇవ్వకూడదు. కానుకలు అనేది ఆశ పెట్టి ఆశతో ఇవ్వకూడదు, తీసుకోకూడదు. లేకపోతే కానుకలు అనేవి బలవంతంగా తీసుకోకూడదండి. కానుకలు అనేవి శాపనార్థాల ద్వారా కాదండి, వాక్యాధారాలు చూపిస్తారు. ఇది ఎప్పుడు కూడా ఎలా ఇవ్వాలి అంటే, కానుక అర్పణ అనేది ఎల్లప్పుడూ కూడా ప్రేమతోనూ హృదయపూర్వకంగాను, మూడవది సంతోషంగా ఇవ్వాలి. అబ్రహామును ఎవరు బలవంతం చేయలేదు దశమ భాగం విషయంలో, యాకోబును కూడా ఎవరు బలవంతం చేయలేదు. వాళ్ళు వాలంటరీగా ఆ స్వేచ్ఛాపూర్వమైనటువంటి అర్పణ అర్పించారు. అది వారికి గ్రాటిట్యూడ్. అది కాస్త కొత్త పాత నిబంధనలో అది ఇతరులకు మాదిరిగా ఉండాలని దేవుడు దానిని ఆజ్ఞగా ఇచ్చాడు. ఇది మీరు కనుక చేస్తే, ఎందుకంటే బాగుంది, అబ్రహాము చేసిన పని బాగుంది, యాకోబు చేసిన పని చాలా బాగుంది, ఐ అగ్రీడ్ విత్ దెం, నేను నా భక్తులతో ఏకీభవిస్తున్నాను, మీరు కూడా దానిని ఏం చేయాలి? కంటిన్యూ చేయాలి అని ఆజ్ఞగా ఇచ్చి, ఆ ఆజ్ఞను మీరు పాటిస్తే కనుక మీకు ఆశీర్వాదాలు ఉంటాయని కూడా వాగ్దానం చేశాడు. ఆజ్ఞ ప్లస్ ఆశీర్వాదం ఈజ్ ఈక్వల్ టు, చెప్పాలి, ఆజ్ఞ ప్లస్ ఆశీర్వాదం ఈజ్ ఈక్వల్ టు వాగ్దానము. వాగ్దానంలో ఆజ్ఞ, ఆశీర్వాదం రెండు ఉంటాయి. అది పాత నిబంధన మలాకి 3:10 వరకు అర్థంలో ఉన్నది. తర్వాత అది రూపాంతరం చెంది, మీరు ఇవ్వగలిగితే దశమ భాగాలు ఇవ్వండి, వీటికంటే ముఖ్యంగా న్యాయముతోను కనికరముతోను తర్వాత విశ్వాసముతో బ్రతకడం నేర్చుకోండి అంటూ మీ రుణానుబంధాలన్నిటినీ కూడా యేసు ప్రభువు వారు ఏం చేశారట? చెల్లించేశాడు. ఆయన చెల్లించడం అతని వంతు, ఇవ్వడం మన వంతు. తీయండి బైబిల్, అందరూ కూడా బైబిల్ తీయండి, అందరూ తీయండి. నేను వాక్యాన్ని ఇస్తాను, అందరూ తీయండి. ఏ వాక్యం తీస్తారంటే కొత్త నిబంధన 2వ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనానికి రండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనాన్ని అందరూ తెరవండి. ఎవరైనా చదివి సహకరించాలని మనం కింద కూర్చున్న వారు మీరు కూడా తీయండి అయ్యా దయచేసి. సలుగు కొనకయు బలవంతముగా కాకయు
ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారం ఇయ్యవలెను అన్నాడా, చెల్లించవలను అన్నాడా? కొత్త నిబంధన టర్మ్ మారింది. పస్కా ఏమైంది మనకి? ప్రభు బల్ల అయింది. ఆ సున్నతి ఏమైంది మనకి? బాప్తిస్మం అయింది. పాత నిబంధన మనకి ఏమైంది? కొత్త నిబంధన అయింది. చెల్లించుడి అనే స్థానంలో ఇయ్యవలెను అనే పదం వచ్చింది. ఇయ్యటిలోనే కృతజ్ఞత ఉంటుంది, చెల్లించుటలో రుణం ఉంటుంది. మనము దేవునికి జాగ్రత్త వినాలి, రుణస్థులమే. కానీ మన రుణం అంతటినీ కూడా ఈ యొక్క ప్రభు వల్ల కర్త అయినటువంటి ఈ ప్రభు శిలువలో చెల్లించేశాడు. ఇప్పుడు మనం చెల్లించే ట్యాక్స్ పేస్ కాదు, మనం ఇవ్వాల్సింది థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞత ఇవ్వాలి. ఎలా అంటున్నాడు? అది కూడా ఎలా ఇవ్వాలంట? సులువుకోకూడదట, బలవంతంగా ఇవ్వకూడదంట. ప్రతివాడు, అందరండి, ఆడ మగ స్త్రీ పురుషుడు పిల్లోడు చిన్నోడు యవనస్తుడు అందరూ ఉన్నారు ఇందులో. ప్రతివాడు ఎలా ఇవ్వాలంట? హృదయములో నిశ్చయించుకుని. అంటే నీకు దేవుడు ఏ ప్రేరణ ఇచ్చాడో, ఎలా అయితే నేను బలపరిచాడో, ఎంత ఇమ్మని చెబుతున్నాడో, ఎంత ఇచ్చిన ద్వారా నీ హృదయం ఆనందంగా ఉంటుందో, తన హృదయములో నిశ్చయించుకుని ప్రకారము చెల్లించాలా, ఇవ్వాలి. ఇవ్వటంలో ఏముంటుంది చెప్పాలి? కృతజ్ఞత ఉంటుంది. అందుకని ఇంకేమన్నాడు? దేవుడు ఉత్సాహంగా ఇచ్చి వారిని ప్రేమించును. దేవుడు అందరినీ ప్రేమిస్తాడు, కానీ కృతజ్ఞత చూపించే వారిలో రెండు రకాలు ఉంటారని చెప్తున్నాడు. ఆయన ఇక్కడ డివైడ్ చేస్తున్నాడు. ఒకటి సొనుక్కొనిచ్చేవాడు లేదా బలవంతంగా ఇచ్చేవాడు. అర్థమైంది కదా మీకు? సొనుక్కొనిచ్చేది వేరు, బలవంతంగా ఇచ్చేది వేరు. కానీ సంతోషంగా ఇచ్చేది వేరు, ఉత్సాహంగా ఇచ్చేది వేరు. ఆ ఉత్సాహం అంటే సొనుక్కోకుండా, తర్వాత బలవంతంగా లేకుండా, ఎవరు బలవంతం మీద ఇవ్వడం కాకుండా, నీ హృదయంలో దేవుడు నీకు అమౌంట్ ఏదైతే పెట్టాడు, అది అమౌంట్ కానివ్వండి, వస్తువు కానివ్వండి, లేదా ఇంకేదైనా పంటే కానివ్వండి, ఇంకేదైనా కానివ్వండి, ఏదైతే నీ హృదయంలో దేవుడు పెట్టాడో అది ఖచ్చితంగా నీలో ఉన్న ఆత్మను ఆర్పేయకుండా నీ ఆత్మ నడిపింపు ద్వారా దేవుని సన్నిధికి తెచ్చి ఇచ్చేయాల్సినదే. ఇవ్వటం అనేది కృతజ్ఞత, చెల్లించడం అనేది రుణము. మనము రుణాన్ని చెల్లించడం లేదు, దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాం. ఆ పండుగ పేరేమిటి? కృతజ్ఞత అర్పణల పండుగ, హార్వెస్ట్ ఫెస్టివల్. వాస్తవానికి హార్వెస్ట్ ఫెస్టివల్ అని మీనింగ్లెస్ ఒక రకంగా, ఎందుకంటే పంటలు ఎవరు తేడా ఇక్కడికి. హార్వెస్ట్ అంటే పంటే కదా, అది యూదులు చేస్తారు. మనకు లేవు కదా అవేవి కూడా. అంత ధన రూపేనే కదా, కాగితం రూపేనే కదా, కాసు రూపేనే కదా, బంగారు రూపమే కదా, ఏదో రూపమే కదా, వస్తు రూపేనే కదా, ఏదైనా కావచ్చండి, అది ఏదైనా కావచ్చు. చెబుతున్నాను, దేవునికి కృతజ్ఞతతో ఇవ్వండి. దేవునికి ఎందుకు ఇవ్వాలి? కృతజ్ఞతతో ఇవ్వాలి. సంవత్సరం అంతరంలో జరిపించుకుంటారు కోతకాల పండుగ యూదులు. మనం కూడా సంవత్సరం చివరిలో ఉన్నాం, ఇంకో 2 నెలల్లో అయిపోతుంది సంవత్సరం కూడా. నూతన సంవత్సరానికి వెళ్ళడానికి మునిపే దేవుడు ఈ సంవత్సరంలో మన జీవితంలో చేసిన ప్రతి విషయంలో కూడా యాకోబు ఏమైనా ముఖ్యమంత్రి చేసుకున్నాడండి? యావత్తు సమస్తములో కూడా ఎవరు చదువుతారా బాగా? 22వ వచనం 28వ అధ్యాయం ఏమంటుంది? మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా, యావత్తులో అంటే సమస్తములో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మొదలుపెట్టాను. కానీ కొత్త నిబంధన ప్రకారము కండిషన్ నాట్ అప్లై, అంటే షరతులు లేవు. నిన్ను దేవుడు ఆశీర్వదించిన కొలది, భక్తుడా విశ్వాసి, నీవు వర్ధిల్లుచున్నది కొలది దేవుని సన్నిధికి కృతజ్ఞత చెల్లించుడి. ఒక తీర్మానం తీసుకోండి. నిజం చెప్తున్నాను, ఒక తీర్మానం తీసుకోండి. రేపు ఆదివారమే కదా మనకి కృతజ్ఞత అర్పణ పండుగ. ఫ్యామిలీ పరంగా దేవుడి దగ్గరికి తేకండి కృతజ్ఞత. అంటే ఎగ్జాంపుల్ చెప్తారు. పాస్టర్ జయరాజ్ ఫ్యామిలీ ఒక కాగితం కాదు ఉండాల్సింది. ఓకే, పాస్టర్ జయరాజ్, పాస్టర్ అమ్మ, ఓకే, నోయల్, లక్కీ, లక్ష్మి, మేము 5 ఉన్నాం. ఆ కానుక కవరు 5 రకాలుగా ఉండాలి. అంటే 5 కాగితాలుగా ఉండాలి. అంటే నా ఇండివిజువాలిటీ నాది.
నా యొక్క సర్వీస్లో దేవుడు నాకు చేసిన మేలుని బట్టి నా కృతజ్ఞత వేరు. ఓకే, పాస్టర్ గారు ఏదో ప్రార్థన చేసుకుని ఉంటుంది, దేవుడు వినుంటాడు. ఏమో బిడ్డల కోసమే కదా ఎక్కువ ప్రార్థన చేస్తుంది. దేవుడు తన బిడ్డల్ని ఏదో గొప్పగా ఆస్వాదించాడు, జ్ఞానంతో నింపాడు, మంచిగా ఉందని, తన కుటుంబం బాగుంది, భార్య భర్తల మధ్య ఎటువంటి గొడవలు రాకుండా దేవుడు ఉంచినందుకు ఒక స్త్రీగా, ఒక భార్యగా ఆమెకు కృతజ్ఞత వేరు. ఓకే, కలిపేయకండి. ఐఎమ్ డైరెక్ట్లీ షేరింగ్. ఎందుకంటే ఇస్తున్నాం మనం దేవునికి. ఇచ్చే విషయంలో ఇండివిజువల్ థ్యాంక్స్ గివింగ్ ఉండాలి. నా కృతజ్ఞత వేరు, పాస్టర్ గారి కృతజ్ఞత వేరు, మా బాబు గారి కృతజ్ఞత వేరు. ఎందుకంటే నిన్న వాడు బర్త్డే అయింది, వాడి కృతజ్ఞత వేరు. దేవుడు 7 ఏళ్ళు కాపాడాడు, వాడు ఇవ్వాలి. కానీ వాడికి ఇచ్చే స్తోమత ఉందా లేదు, వాడి పక్షాన నేను ఇవ్వాలి. నా కూతురు, మా అమ్మ, ఇండివిజువల్ థ్యాంక్స్ గివింగ్ ఉండాలండి. ఈ తీర్మానం తీసుకోండి, ఇది మంచిదే. అలాగే మిమ్మల్ని ఆశ పెట్టను, ఇవ్వట్లేదు కదని శాపనార్థం కూడా పెట్టను. రెండూ తప్పే. ఆశ పెట్టి తీసుకోవడము తప్పే, శాపనార్థాలు పెట్టి మీ దగ్గర తీసుకోవడం కూడా పాపం. మీరు నాకు రుణస్తులు అనుకోండి, ఇంటి పట్టుకుని అడగచ్చు. మీరు నాకు రుణస్తులు అనుకోండి, ఉదయాన్నే 6 గంటలు మీ ఇంటి దగ్గరకు వచ్చి పూజ చేసుకుని కూర్చొని అడగచ్చు తలుపు కొట్టి. ఎవరు రుణస్థలం కాదు, నమ్మివారు అలాగే చెప్తారా? రుణస్థలం కాదు, కానీ కృతజ్ఞత చూపించు వారము. ఇది హృదయం నుండి రావాలి. ఈ కర్మ దేవునికి నువ్వు కృతజ్ఞత చెల్లించట్లేదా, అక్కడ వదిలేయండి. ఆయన మెంటాలిటీ అది, వాళ్ళ పద్ధతులు అవన్నీ వదిలేయాలి అంతే తప్ప బలవంతం మనం ఏది కూడా చేయకూడదు. ఇంకోటి మాట చెప్తున్నానండి, దేవునికి సంబంధించిన ఏ పనులు కూడా బలవంతంగా చేయకూడదు. సేవైనా, నాయకత్వమైనా, వాక్యం చెప్పడమైనా, ప్రార్థన చేయడమైనా, స్తుతించడమైనా, ఇంకేదైనా తీసుకోండి, దేవుని విషయంలో, దేవుని కార్యం విషయంలో బలవంతంగా కానీ, భయముతో కానీ, సులువుతో కానీ చెయ్యకూడదండి. ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశాన్ని చూడకుండా ఉండడానికి గల కారణము తప్పండి. సేవకుడిగా చెప్తున్నాను, తప్పండి. నేనైతే తీర్మానం తీసుకున్నాను, రేపు వస్తున్న కానుకల పండుగ నా 5 పేర్లు ఇక్కడ ఉండాలి, ఇండివిజువల్గా ఉండాలి. నా జీవితంలో చేసిన మేలు వేరు, పాస్టర్ గారి జీవితంలో చేసిన మేలు వేరు, మా పిల్లల విషయంలో దేవుడు చేసిన మేలు వేరు. మా అమ్మకు ఆయుష్ ఇచ్చాడు, మొన్న ఏదో అయిపోద్దని భయపడ్డారు. మా అమ్మకి దేవుడు ఇచ్చిన ఆయుష్ వేరు, కార్యం వేరు. ఆమె కృతజ్ఞత ఆమెది, నా కృతజ్ఞత నాది. అన్ని కలిపేయకూడదు, అది చెప్తున్నాను. ఇప్పుడు ఒక తీర్మానం తీసుకోండి. ఏ తీర్మానం? కళ్ళు మూసుకోండి, మీకు నచ్చితేనే ఏకీపించండి. ఇందులో మళ్ళా చెప్తున్నారు, బలవంతం ఏమీ కూడా లేదు. వాలంటరీ థ్యాంక్స్ గివింగ్ మాత్రమే, వాలంటరీ ఆఫరింగ్ మాత్రమే, స్వేచ్ఛాపూర్వకమైన కానుక, స్వేచ్ఛాపూర్వకమైన అర్పణ మాత్రమే మనం ఇవ్వాలి దేవుడికి. బలవంతం లేదు, భయం లేదు, సులువుడు అక్కర్లేదు, శాపనార్థాలు అంతకంటే లేదు. నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా నీకు ఆశీర్వాదమే తప్ప నీకు శాపము లేదండి. ఎందుకంటే నీ దేవుడు నువ్వు ఏదో ఇస్తావని నిన్ను ప్రేమించాడు, నిన్నుగా ప్రేమిస్తున్నాడు అంతే. కానీ నీకు ఇంకా మేలు కొరకు చెప్తున్నాను, దేవుడు చేసిన మేలును మర్చిపోకూడదండి. పాడుకున్నాను కదండి, మేలు నీ మేలు మర్చిపోలేమయ్యా. ఎవ్వరూ మర్చిపోకండి. మీరు రేపు ఆదివారం రావడానికి ముందే ఏ వాక్యం వింటారో నాకు తెలియదు, కానీ మీ హృదయంలో ఒకటి నిశ్చయించుకొని రండి. దేవుడు నీ జీవితంలో, నీ బిడ్డల జీవితంలో, నీ కుటుంబ జీవితంలో ఏ మేలు ఈ 10 నెలలు దేవుడు చేశాడో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. నువ్వు సజీవుల లెక్కలో ఉండడం కానీ, నీకు ప్రమోషన్స్ రావడం కానీ, నీ స్థాయి మారడం కానీ, నీ బిడ్డల జీవితంలో కానీ ఏవైనా మేలు దేవుడు చేసి ఉంటే కృతజ్ఞత చెప్పాల్సిన కనీస బాధ్యత మనకు ఉందండి. తీర్మానం తీసుకోండి. రేపు రాబోతున్నటువంటి వారంలో హార్వెస్ట్ ఫెస్టివల్కి ఒక చక్కని తీర్మానం తీసుకోండి. ఐ ప్రిపేరింగ్ యూ ఆల్. నేను మిమ్మల్ని సిద్ధపరుస్తున్నాను, సేవకునిగా నేను సిద్ధపరుస్తున్నాను. ఏది దేవునికి మీరు ఇస్తున్నా సంతోషంగా ఇవ్వాలి అని ప్రార్థన చేయండి. జాయ్ఫుల్ ఆఫరింగ్, ఆఫరింగ్ విత్ జాయ్. అందులో సులువు వద్దు,
ఇటువంటి బలవంతపు కానుక కూడా దేవుడికి వద్దు, రిజెక్టెడ్. ఉత్సాహంగా ఇచ్చులాగున, సంతోషంగా ఇచ్చులాగున మనసు ఉండాలని ప్రార్థన చేయాలి. దేవుడు నీకు ఇప్పటి వరకు ఇచ్చిన సమస్తమును బట్టి, ఇప్పటి వరకు నీకు ఇచ్చిన సమస్తమును బట్టి, అది ఏదైనా కావచ్చు, కృతజ్ఞతగా ప్రేమతోను స్వేచ్ఛాయుతమైన హృదయంతోను ఇస్తాను అని దేవునికి వాగ్దానం చేయండి. నేను దేవుని సన్నిధికి కానుక పండగ రోజున సంతోషముగా ఇస్తాను. రెండవది, నాకు నువ్వు ఇచ్చిన సమస్తంలో కూడా కృతజ్ఞతతో, ప్రేమతో, స్వేచ్ఛాయుతమైన హృదయంతో నీకు నేను తీసుకుని వస్తాను. దేవుడు మీ ద్వారా ఏది కోరుకుంటున్నాడో అది మీరు నిశ్చయముగా దేవుని మందిరానికి తెచ్చుదురుగాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రికి స్తోత్రాలు. మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. నీకు ఇచ్చే విషయంలో మేము కృతజ్ఞత కలిగి ఉండాలని మీరు మాకు నేర్పించారు. మేము ఒకప్పుడు రుణస్తులం, కానీ యేసుక్రీస్తు ద్వారా మేము ఈ రోజున ఆ రుణము నుండి తప్పించబడి, చెల్లింపు నుండి, ఆ వెల నుండి కొనబడి, క్రైతవ మూల్యముగా మేము నాయన విడిపించబడి, ప్రాయశ్చిత్తముగా మేము క్రీస్తు రక్తము ద్వారా కొనబడి, ఈ రోజున మేము కృతజ్ఞత గలవారమై మీరు మా యందు చేసిన ప్రతి మేలు ఉపకారమును బట్టి ఆయన కానుక రూపములో అర్పణ అర్పించడానికి మేము సిద్ధపడి ఉంటుండగా మాకు కావలసిన పరిశుద్ధాత్మ నడిపింపును దయచేయండి. మీరు మా హృదయమునకు ఏ ప్రేరణ ఇస్తున్నారో అది మాత్రమే మేము చేయలాగున కృప చూపించండి. సమస్తము మీ స్వాధీనంలో ఉంచి మీ కృపకు మమ్మల్ని పాత్రులుగా చేసి ఎల్లప్పుడూ నీ ప్రేమ యందును, నీ వాత్సల్యత యందును మేము బలపడి ముందులాగా కృప చూపించి ఘనత, మహిమ, ప్రభావాలు మీరు ఒక్కరే పొందవాలి. ప్రభువైన యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ లేచి నిల్చుందాం. కానుకలను ప్రొఫెసర్ తీసుకున్న వద్ద కానుకలను సేకరించడానికి కానుకలను మనం సమర్పించడం ఆంధ్ర క్రైస్తవ కేంద్ర పుస్తకం నుంచి 578వ కీర్తన పాడుతూ మన యొక్క కానుకలను ఆ కొనలు ప్రొఫెసర్ తీసుకున్న వద్ద మెయిన్ హాల్లో కానుకలను సేకరించడానికి కె సరోజిని గారు, అలాగే టివి లక్ష్మి గారిని కోరుతున్నాను. కింద హాల్లో కానుక సేకరించడానికి ఎన్ బాబురావు గారు, సన్నీ గారిని కోరుతున్నాను. బాల్కనీలో కానుక సేకరించడానికి టిఎన్ మూర్తి గారిని కోరుతున్నాను. దయచేసి మీ ముందుకు వచ్చి కానుకలను సేకరించాలని ప్రభుత్వ మనవి.